ఇప్పుడు ప్రార్థన కొరకు మన తలలు వంచుదాము. మా ప్రభు అయిన దేవా, భూమ్యాకాశముల యొక్క గొప్ప సృష్టికర్త, యేసును మృతుల్లో నుండి లేపినవాడా, మరియు ఈ 2000 సంవత్సరాలుగా మాతో సజీవముగా ఉన్నవాడా, ఆయన యొక్క వాక్యమును ధృవీకరించి మరియు ప్రతి తరానికి దానిని సత్యమైనదిగా చేయడానికి ఎల్లవేళలా జీవించుచున్నవాడా, సరిగ్గా ఇప్పుడు ఆయన యొక్క దైవిక సన్నిధిని బట్టి మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ జీవితం ముగిసిన తర్వాత రాబోవు లోకములో మాకు నిత్య జీవము కలదనే ఈ గొప్ప నిశ్చయతను కలిగియున్నామని ఎరిగియున్నాము. ప్రభువా, దీని నిమిత్తము నీకు కృతజ్ఞతలు. మరియు ఆ నిరీక్షణ అంతరాత్మకు ఒక లంగరుగా ఉన్నది. అది తుఫాను సమయములో స్థిరముగా మరియు నిశ్చలముగా ఉంటుంది. మరియు తుఫానులు వచ్చినప్పుడు, ఆ పెద్ద అలలు దొర్లుచున్నప్పుడు ఆయన యందున్న విశ్వాసము ద్వారా మేము ప్రతి అల మీదుగా వెళ్ళగలమని మేము భావిస్తున్నాము. దేవా, వ్యాధితోనూ మరియు అవసరతలతోనూ ఉన్నవారికి పరిచర్య చేయడానికి మేము వచ్చియుండగా ఈ రాత్రి మాకు సహాయం చేయము. దేవా, ఈ రాత్రి మేము ఇక్కడి నుండి వెళ్ళునప్పుడు మా మధ్య ఒక్క వ్యక్తి కూడా వ్యాధితో ఉండకూడదని మేము ప్రార్థిస్తున్నాము. నీ యొక్క దైవికమైన శక్తి ద్వారా ఇక్కడను మరియు దేశవ్యాప్తంగా అనుసంధానమై ఉన్న వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడుదురుగాక. ఈ రాత్రి ఏ భవనంలో నుండైనా లేదా ఏ కూటములో నుండైనా ఒక్క వ్యక్తి కూడా బలహీనముగా బయటకు వెళ్ళకుందురుగాక. నీ ఆత్మ వారిని స్వస్థపరచునుగాక. తన రెక్కలయందు స్వస్థతతో ఆ గొప్ప నీతి సూర్యుడు ఉదయించునుగాక. వారు వాక్యమును వినుచుండగా ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడని పరిశుద్ధాత్మ యొక్క కార్యరూపణలు వారిని ఒప్పించున్నట్లు చేస్తూ ప్రతి ఒక్కరి హృదయములోనికి విశ్వాసపు కిరణాలను పంపునుగాక. తండ్రి, ఈ ఆశీర్వాదముల కొరకు యేసు నామములో మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. మరలా ప్రజలతో మాట్లాడటానికి మరియు రోగుల కొరకు ప్రార్థించడానికి ఈ రాత్రి ఇక్కడ ఉండటాన్ని మేము నిశ్చయముగా ఒక గొప్ప భాగ్యముగా భావిస్తున్నాము. ఈ రాత్రి మరలా దేశవ్యాప్తంగా ఆ టెలిఫోను అనుసంధానములు గల ప్రాంతములలో ఉన్న వారందరికీ మేము శుభములు తెలపగోరుతున్నాము. మరియు కావున దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. తద్వారా ఈ ఉదయమున క్రీస్తును అంగీకరించిన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి మరియు భూమి మీద జీవితము అనగా ఈ మర్త్యమైన జీవితం ముగిసే వరకు ఆయనకు నమ్మకముగాను మరియు యథార్థముగాను జీవిస్తారని నమ్ముచున్నాము. మరియు పిదప వారు దానిని చేయడం ద్వారా వారు నిత్య జీవమును కలిగి ఉంటారు. మేము ఎదురు చూస్తున్న ఆ గొప్ప యుగములో, ఆ రాబో యుగములో వారెన్నడూ మరణించరు. నేను దాని గురించి ఆలోచిస్తుండగా ఇప్పుడు అంతరాయము కలగజేయవద్దని మేము చెప్పబోచున్నాము. సహోదరుడు వేల్ ఇక్కడున్నాడు మరియు నేను వెళ్లి అతన్ని కలవలేకపోవచ్చును. నేను టూసాన్కు వెళ్లిన తర్వాత ఆ వ్రాతప్రతులను నీకు పంపవచ్చునా? నేను దానిని పరిశీలిస్తున్నాను. ఇంకా దానంతటిని చదవలేదు. మరియు నేను టూసాన్కు వెళ్లిన వెంటనే నేను దానిని తిరిగి నీకు పంపిస్తాను. ఇప్పుడు నేను ఒక ప్రకటనను చేయగోరుతున్నాను. ఇది ప్రత్యేకించి ప్రతి చోటనున్న సంఘములకై ఉన్నది. ప్రత్యేకించి పశ్చిమమున ఉన్నవారికి లేదా ఎక్కడున్నా గాని రావాలని కోరుచున్న వారికై ఉన్నది. మన గౌరవనీయమైన సహోదరుడు పెర్రీ గ్రీన్ ఇక్కడ ఈ టెలిఫోను అనుసంధానమును ఏర్పాటు చేసినది అతడే అయి ఉన్నాడు. టూసాన్ వద్ద మనల్ని దర్శించి మరియు టూసాన్లో ఒక ఉజ్జీవమును ప్రారంభించమని ప్రభు అతని హృదయములో పెట్టుచున్నాడు. మరది మనకు ఎంతో అవసరమైనది. మరియు సహోదరుడు పెర్రీ టూసాన్లో ఉంటాడు. మీరు అతన్ని సంప్రదించాలనుకుంటే అక్కడున్న మా కార్యాలయాన్ని సంప్రదించండి. అది ఆగస్టు 10, 11, 12 మరియు 13వ తారీఖులలో అయ్యున్నది. అతడు చాలా కాలంగా దానిని తన హృదయములో కలిగి ఉన్నాడు. మరియు నీ హృదయములో నుండి దానిని తీసివేయగల ఒకే ఒక్క మార్గమేదనగా వెళ్లి దానిని చేయడమే అని నేను అతనితో చెప్పాను. మరియు అతడు ఒక క్రైస్తవ సహోదరుడై ఉన్నాడు. ఒక నిజమైన దేవుని సేవకుడై ఉన్నాడు. మరియు టూసాన్లోని ప్రజలైన మీరు అతడు ఎక్కడో ఒక చోట పరిచర్య చేస్తుండగా మీరు ఆశీర్వదించబడతారని నాకు తెలుసు. బహుశా రామడా ఇన్ వద్ద లేదా ప్రభు ఎక్కడ ఒక స్థలమును ఏర్పాటు చేస్తే అక్కడ కావచ్చును. అతనిక్కడ దానిని కలిగి లేడు. అయితే సహోదరుడు గ్రీన్ దేవుని వాక్యమును మనకు విశదపరచుచుండగా వచ్చి వినటం ద్వారా మీరు దీవించబడతారని నాకు తెలుసు. బహుశా రోగుల కొరకు ప్రార్థించుట కావచ్చును, లేదా దేవుని అభిషేకము వలనైన విధి నిర్వహణలో ఏమి ఉందో అది కావచ్చును. ఈ అద్భుతమైన సహవాస సమయము వారితో కలిగి ఉన్నందుకు సహోదరుడు ఆర్మర్ నెవిల్కు, సహోదరుడు మ్యాన్కు మేము కృతజ్ఞతలు చెల్లించగోరుతున్నాము. సహోదరు నెవిల్
సహోదరు మ్యాన్ మరియు ఇక్కడున్న ఈ ఇతర సేవకులందరితో కలిసి ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను. వారు గుర్తించబడ్డారని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న మా బోర్డు వారి చేత మరియు మా సంఘము చేత మీరు గుర్తించబడనట్లయితే ఇక్కడ దేవుడు మిమ్మల్ని తన సేవకులుగా గుర్తిస్తాడని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించునుగాక. ఇప్పుడు ఇక్కడ నన్ను ఒక చిన్న విషయమును అడిగారు. అది నాకు ఇవ్వబడిన ఒక చిన్న గమనిక విషయమై ఉన్నది. వారు మొన్న రాత్రి ఇక్కడ ధర్మకర్తల సమావేశమును కలిగి ఉన్నారు. అది ధర్మకర్తలు మరియు సంఘ పెద్దల బోర్డు విషయమై ఉన్నది. మరియు ఈ ఉదయం సంఘము ఎదుట ఆ సమావేశ నివేదికలు చదవబడినవని నేను అనుకుంటున్నాను. మరది దానిని చేయడం మాకు వాడుకయ్య ఉన్నది. ఇక్కడ సంఘములో ధర్మకర్తలు మరియు సంఘ పెద్దల బోర్డు వారి చేత తీసుకోబడిన తీర్మానాలు. నిజానికి అవి అందరినీ సంతోషపరచలేవు. మనము దానిని చేయలేము. ధర్మకర్తల బోర్డు వారితో లేదా సంఘ పెద్దల బోర్డు వారితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఓట్లు చెరి సమానంగా నమోదైనప్పుడే తప్ప నాకసలు ఓటు వేసే అవకాశము ఉండదు. మరప్పుడు దానిని చేయడానికి నేనిక్కడ ఉండవలసి ఉంటుంది. సహోదరుడు ఆర్మన్ నెవిల్ ఆ రెండవ ఓటును తీసుకుంటాడు. పిదప మేము సంఘములో భాగమైనాము గనక మేము వీటిపై సంతకాలు చేయవలసి ఉంటుంది. అయితే ధర్మకర్తల బోర్డు మరియు ఆ బోర్డుల వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము నిశ్చయముగా 100% వారి వెనక నిలబడతాము. ఎందుకనగా వారిక్కడ ఉన్నది దాని కొరకే అయ్యున్నది. మరియు వారి నిర్ణయాలు వారికి మరియు దేవునికి మధ్య ఉంటాయి. నేను ఏ విధంగానైనను ఆ నిర్ణయమును వ్యతిరేకించలేను మరియు వ్యతిరేకించను. మరియు మరొక విషయం ఏమిటంటే దాని విషయమై ఏ నిర్ణయమును తీసుకోవడానికైనా నేను అమెరికా రాష్ట్ర ప్రభుత్వము చేత నిషేధించబడ్డాను. కాబట్టి వారి నిర్ణయాలను సరిచేయమని దయచేసి నన్ను అడగకండి. నేను దానిని చేయలేను మరియు దాని గురించి నేను ఏమీ వినను. చూశారా? కాబట్టి వారి నిర్ణయాలను సరిచేయమని నన్ను అడగకండి. మీరు బోర్డు వారిని కలవండి. నిర్ణయాలను తీసుకున్నది వారే. మంచిది. ఇప్పుడు రాబో కూడిక యొక్క సమావేశములో ప్రభు చిత్తమైతే ఇది సాధ్యమవుతుంది. బహుశా మరొక ఆదివారపు కూడిక కొరకు నేను 4 నుండి 6 వారములలో లేదా అంత సమయములో తిరిగి ఇక్కడికి వస్తాను. మరియు దేవుడు ఆయన వాక్యములో ప్రత్యక్షపరచబడెను అను దానిపై నేను మాట్లాడగోరుతున్నానని ఈ ఉదయం నేను ప్రకటించాను. మరియు ఈ రాత్రి నాకసలు సమయం ఉండదు మరియు నిజానికి దానిని చేయడానికి నాకు తగినంత స్వరము కూడా లేదు. మరియు పిదప జన సమూహము లోపల ఎంతమంది ఉన్నారో దాదాపు అంతమంది బయట కూడా ఉన్నారు. మరియు ప్రజలతో నిండి ఉండి బయట ఉన్న ఆ బస్సులను మరియు ట్రక్కులను మరియు మొదలగు వాటిని లెక్కిస్తే బహుశా ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చును. దానిని ఆన్ చేశారు. ఆ చిన్న ప్రసారము కొంచెం పెద్దగా వస్తుంది. మనము దానిని వినగలము. ఈ చిన్న తరంగమును, ఆలయము నుండి వస్తున్న చిన్న తరంగమును మనము దానిని ఒక నగర బ్లాక్ అంత దూరము నుండి కూడా వినగలము. మరియు కొన్ని కార్లు అనేక వీధుల దూరములో ఉన్నాయి. కార్ల వరుసలు వీధులలో పైనుండి క్రింది వరకు చుట్టూ మరియు అంతటా ఉన్నాయి. ఈ రాత్రి ఆలయము చుట్టూ ఉన్నాయి. ఈ రాత్రి సంఘములో మరియు దాని చుట్టూ ప్రజలు క్రిక్కిరిసి ఉన్న దానికంటే ఎక్కువగా ప్రత్యక్షముగా మరెన్నడైనా ఉన్నారని నేను నమ్మడం లేదు. కావున మనము మరియు అనేకులు ఎంతోమంది వాహనాలు నడుపుకుంటూ వచ్చి మరియు తిరిగి వెళ్ళిపోచున్నారు. కాబట్టి శరీరము ఎక్కడ ఉండునో పక్షిరాజులు అక్కడ పోగవును అని అది మనకు చూపిస్తుంది. మరియు ఈ రాత్రి నన్ను మీకు చెప్పనివ్వండి. ఈ చిన్న గుంపు ప్రజల మధ్య ఇది ఒక అంతర్జాతీయ కూడిక అయి ఉన్నది. ఇక్కడ 5 విదేశీ దేశాలతో పాటు దాదాపు అమెరికాలోని 66% రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కలదు. ఆఖరికి రష్యాకు మరియు దేశములోని వివిధ ప్రాంతములన్నిటికీ కలదు. దిగువన ఉన్న వెనిజువేలా, దూరాన ఉన్న జమైకా, దేశములోని వివిధ ప్రాంతములన్నిటి నుండి ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుని కొరకు ఆకలితో మరియు దాహముతో ఉన్నారు. ఎటువంటి ఒక అద్భుతమైన సమయము. ఇప్పుడు నేను కోరుతున్నాను, బైబిల్ చదవడానికి ముందు మరియు ఇప్పుడు మీరు నా కొరకు ప్రార్థన చేస్తారా? ప్రభు చిత్తమైతే దైవిక స్వస్థతను స్వాధీనపరచుకోవడంపై నేను ఒక చిన్న వర్తమానమును తెచ్చుటకు ప్రయత్నం చేయబోచున్నాను. ఏలైనగా ఈ ఉదయం మనము రక్షణపై మాట్లాడుకున్నాము మరియు ఈ రాత్రి మనము దైవిక స్వస్థతపై కొన్ని నిమిషాలు మాట్లాడుకోబోతున్నాము. మరియు పిదప ప్రార్థనా వరుసను పిలిచి మరియు ప్రజల కొరకు ప్రార్థన చేయబోతున్నాము. మేము దీనిని చేస్తుండగా అనుసంధానములో ఉన్నవారు మీరు ఎక్కడున్నప్పటికీ ఆలయం వద్ద 1 లేదా 2 నగర బ్లాకులలో బయట బస్సులలో ఉన్నా మరియు కార్లలో ఉన్నా గాని
రోగుల కొరకు ప్రార్థించే సమయం వచ్చినప్పుడు మీరు భవనములోనికి రాలేకపోతే మరి మీరు రాలేరు. ఇప్పుడు నేను నిశ్చయముగా చెప్పగలను, ఎందుకంటే ద్వారములు అంతటా క్రిక్కిరిసిపోయినవి, నిండిపోయినవి, మరియు ఎక్కడా స్థలము లేదు. కాబట్టి బయట అక్కడ మీరు ఒకరిపైన ఒకరు మీ చేతులను ఉంచి మరియు ప్రార్థించండి. మరియు స్వస్థత కూడికలు జరుగుతుండగా ఈ రాత్రి అనుసంధానములో ఉన్న ప్రతి సేవకుడు కూడా తన సంఘము కొరకు ప్రార్థించవలెను. దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడని, అంతటా ఉన్నాడని మనము నమ్ముతున్నాము. ఇప్పుడు మనం చదవడానికి ముందు, మనము ప్రార్థించడానికి ముందు, మనము దేవుని యొక్క వాక్యములో కొద్దిగా చదవగోరుతున్నాము. మరియు కొద్దిసేపటి క్రితం నేను నా లేఖనములను మార్చుకున్నాను. ఎందుకనగా ఈ రాత్రి కొరకు నేను నా మనసులో ఉంచుకున్న కూడిక యొక్క తరహాను మార్చుకోవాలని అనుకున్నాను. కావున నేను దానిని కొద్దిగా మార్చాను. మరియు కావున నేను నా లేఖనములను మార్చాల్సి వచ్చినది. వాటిని మార్చడం కాదు, అయితే ప్రజలకు అర్థమగునట్లు వాటిని దైవిక స్వస్థతను గూర్చిన వేరొక క్రమములో పెట్టాల్సి వచ్చినది. మనము పరిశుద్ధ లూకా 24వ అధ్యాయమును తెరుద్దాము. మరియు మనము 24వ అధ్యాయములోని 12వ వచనము నుండి ప్రారంభించి మరియు 34 వరకు చదువుదాము. అది ప్రభువైన యేసు యొక్క పునరుత్థానము గురించి అయి ఉన్నది. అప్పుడు పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా మరియు నారబట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడెను. మరియు ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళిచుండిరి. ఇప్పుడు 1 మైలు అవ్వాలంటే 10 ఫర్లాంగులు పడుతుంది. కాబట్టి అది దాదాపు 6 మైళ్ళై ఉన్నది. మరియు జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఏమి జరిగినంటే, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు నడుచుచు దుఃఖముఖులయుండి ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి? మరియు వారిలో క్లెయోపా అనువాడు ఆయనతో ఇట్లనుచు జవాబిచ్చెను, యెరూషలేములో బస చేయుచుండి మరియు ఈ దినములలో జరిగిన ఈ సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా? మరియు ఆయన వారిని ఇట్లడిగెను, అవి ఏ సంగతులు? ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇది స్వయంగా యేసై ఉన్నాడు, తిరిగి లేచి మాట్లాడుచున్నాడు. మరియు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను మరియు అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో, అయితే ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి మరియు ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు వినండి. యేసు అందుకు ఆయన వారితో ఇట్లనెను, ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి మరియు తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లుగా చేశాడు. వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుగ్రుంకినది, మాతో కూడా ఉండుము అని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారి దృష్టికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఒకరితో ఒకడు ఇట్లు చెప్పుకొనిరి, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను మరియు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి. ఇప్పుడు మనము ప్రార్థించుకుందాము. ప్రియమైన కృపగల తండ్రి, నీ వాక్యమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏలైనగా
నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము. మరియు ఓ ప్రభువా, నీవు మరియు నీ వాక్యము ఒకటై ఉన్నారు. కావున ఈ రాత్రి ప్రభువా, నీ యొక్క పునరుత్థానపు శక్తిలో నీవు మా మధ్యకు వచ్చి మరియు ఎమ్మాయి నుండి వచ్చిన వారికి చూపించినట్లే ఈ రాత్రి మాకు చూపిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. తద్వారా మేము కూడా మన హృదయములు మండలేదా అని చెప్పుకుంటూ మా గృహములకు తిరిగి వెళ్ళుటకయ్యున్నది. ప్రభువా, మరలా సాయంకాలం అవుతుండగా దానిని అనుగ్రహించుము. ఏలైనగా మేము దానిని యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్. ఇప్పుడు నేను ఈ బైబిల్ గురించి మాట్లాడగోరుతున్నాను. మరియు ఈ సందర్భం కొరకు ఈ రాత్రి నా పాఠ్యాంశం ఏమిటంటే ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు. ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు. ఇప్పుడు ఇతర పవిత్ర గ్రంథములన్నిటి నుండి బైబిలు ఒక భిన్నమైన గ్రంథమై ఉన్నది. బైబిలు ఒక భిన్నమైన గ్రంథము. అది భవిష్యత్తులో జరగబో సంఘటనలను ముందుగా చెప్తున్నట్టి ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది. మరియు అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కూడా అయి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకును ఆయనను ఆయన యొక్క సంపూర్ణతలో బయటకు తెచ్చుచున్నది. ఆయన ఒకప్పుడు ఏమై ఉన్నాడు మరియు ఇప్పుడు ఏమై ఉన్నాడు అనే దానిని బయటకు తెచ్చుచున్నది. మరియు ఆ పూర్తి గ్రంథము ప్రకటన 1:1 నుండి 3 వరకు ఆ గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథమని చెప్పినది. మరది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు ఇతర పుస్తకాలన్నీ పవిత్ర గ్రంథములై ఉన్నవి. అవి కేవలం ఒక నైతిక శాస్త్ర సంపుటలు, నైతిక విలువల సంపుటలు, వేదాంత శాస్త్ర నియమావళి మాత్రమే అయ్యున్నవి. మహమ్మదీయుల బైబిల్ అయినట్టి ఖురాన్ను మరియు బౌద్ధుల గురించి అయిన పుస్తకమును మరియు మొదలగు వాటిని ఎంతమంది చదివారు? అది కేవలం ఒక నీతి నియమమై ఉన్నది. ప్రజలు ఎలా జీవించాలి, వారు ఎలా జీవించాలి అనే దాని గురించి అయి ఉన్నది. కానీ అది ప్రవచించదు. ఈ సంగతుల గురించి అయినా లేదా ఎవరికైనా ఇవ్వబడే ఏ ప్రత్యేక వరముల గురించి అయినా జరగబోవు ఏ సంగతి గురించి అయినా అది ఏమీ చెప్పదు. కేవలం ఒక లాడ్జీలో లేదా దేనిలోనో చేరడంలాగా ఉంటుంది. కాబట్టి సంఘములు వారి సంఘమును కేవలం చేరడం కొరకు ఉన్నట్టి ఒక లాడ్జీ వలె చేసిన స్థితికి వచ్చినప్పుడు అప్పుడు వారు దేవుని యొక్క వాక్యమునకు ఎంతో దూరమైపోయి ఉన్నారు. ఎందుకనగా బైబిలు గ్రంథము యేసుక్రీస్తును గూర్చి ముందుగా చెప్పబడిన సజీవమైన సాక్ష్యమై ఉన్నది. మరియు భూమి దాని యొక్క సంపూర్ణతలోకి ఎదిగినట్లు మరియు ద్రాక్షవల్లి కూడా వాటి యొక్క సంపూర్ణతలోకి ఎదుగునట్లు, దినము దాని యొక్క సంపూర్ణతలోకి ఎదుగునట్లు బైబిలు గ్రంథము యేసుక్రీస్తు అనే వ్యక్తిలో దాని యొక్క సంపూర్ణతలో ప్రత్యక్షపరచబడినది. ఆయన బయలుపరచబడిన దేవుని వాక్యమై ఉన్నాడు. సంపూర్ణమైన విమోచన గ్రంథమై ఉన్నాడు. బైబిలు దేవుని యొక్క వాక్యమై ఉండి భవిష్యత్తు సంఘటనలను ముందుగా చెప్తున్నది. దానిని విశ్వసించేవారు దానిలో కేవలం కొంత భాగమును కాదుగాని దానిలోని ప్రతి మాటను చదివి మరియు నమ్మాలని దాని యొక్క గ్రంథకర్త చేత ఆజ్ఞాపించబడ్డారు. ఒక్క మాట దానిని నమ్మకపోవడం, మీరు ఆ మాటను నమ్మే వరకు మీరసలు ప్రయత్నించడం కూడా ఆపివేయడం మంచిది. ప్రతి మాట కూడా ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవునిలో ఒక భాగమై ఉన్నది. దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఎవరన్నది తెలియపరచుకోవడానికి ఆయన తన వాక్యములో చుట్టబడ్డాడు. దానిలోని ప్రతి మాటను నమ్మాలని విశ్వాసులుగా మనకు ఆజ్ఞాపించబడినది. మరియు దేవుడు తానే గ్రంథకర్త అయి దానిని వ్రాశాడు. దానికి దేనినైనా ఎవ్వరూ కలపలేరు లేదా దానిలో నుండి దేనినైనా ఎవ్వరూ తీసివేయలేరు. మీరలా చేసినట్లయితే అది దేవుని యొక్క వికారమైన శరీరముగా అవుతుంది. అది బహుశా ఒక చేతి మీద 6 వ్రేళ్లున్నట్టు లేదా 3 ముంజేతులున్నట్టు లేక మరేదో విధంగా ఉంటుంది. దేనినైనా కలపడం అలాగుంటుంది. దాని నుండి దేనినైనా తీసివేయడము ఒక ముంజయి లేనట్లుగా, ఒక వ్రేలు లేనట్లుగా ఉంటుంది. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన శరీరమై ఉన్నది. మరియు క్రీస్తులో మరి ఆయన పురుషుడై పెళ్లి కుమారుడై ఉండగా పెళ్లి కుమార్తె కూడా ఆయనలో చూపించబడుచున్నది. మరియు ఈ ఇద్దరూ ఒక్కటై ఉన్నారు. ఆ దినమున నేను తండ్రి అందును, తండ్రి నాయందును, నేను మీ అందును మరియు మీరు నాయందును ఉన్నారని మీరెరుగుదురు. ఎటువంటి ఒక సంపూర్ణమైన చిత్రము కదా. మరియు ఈ వాక్యములో ఉన్న నిజమైన విశ్వాసులు దానిని ఆ విధంగానే అంగీకరించేవారు దానిని నమ్మి మరియు ప్రవచించబడిన దాని యొక్క వాగ్దానములు వాటిలో ప్రతి ఒక్కటి
వాటి కాలములో ప్రత్యక్షపరచబడుటకు సహనముతో వేచి ఉంటారు. ప్రతి ఒక్క విశ్వాసి దాని కొరకు కనిపెట్టాడు. ఆతృతతో సిద్ధముగా ఉండి కనిపెడుతున్న ప్రతి విశ్వాసికి అటువంటి వారికే అది బయలుపరచబడినది. ఇప్పుడు ప్రభువైన యేసు యొక్క రాకడ దినములలో చూడండి, యెహోవాకు మార్గము సిద్ధపరచుడని అరణ్యములో ఒకని స్వరము కేకవేయును అని యెషయా ద్వారా బైబిలు గ్రంథము స్పష్టముగా చెప్పియుండగా ఆ ప్రజలు యోహానును ఎందుకని గుర్తుపట్టలేదు? వారు కలిగి ఉన్న చివరి ప్రవక్త మరది మలాకి 3 అయ్యున్నది. ఇట్లన్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను. వారు దానిని ఎందుకని చూడలేదు? ఎందుకనగా వారు గతములో వెళ్లిపోయిన ఏదో ఒక వర్తమానం మీద వారి తలంపులను ఆధారం చేసుకొని జరిగిపోయిన ఏదో ఒక దానివైపు చూస్తూ మరియు వారు జీవిస్తున్న దినములోని దేవుని యొక్క ప్రస్తుత వ్యక్తీకరణను చూడటంలో విఫలమయ్యారు. మరియు క్రైస్తవులు ప్రతి చోట ఈ రాత్రి ప్రపంచం సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నది. ఎటువంటి వివాదము లేకుండా అది సత్యమై ఉన్నది. క్రైస్తవులు ప్రతి చోట మిస్టర్ లూథర్ రాసినది లేదా మిస్టర్ వెస్లీ, శాంకీ, ఫిన్నీ, నాక్స్, కాల్విన్ రాసినట్టి ఏదో ఒక నైతిక విలువల నియమావళి వైపు వెనుకకు చూడటానికి ప్రయత్నిస్తున్నారు. మరి వాటి గురించి మనమెవ్వరము చెడుగా మాట్లాడలేము, కాని అవి గడిచిపోయిన దినములోనున్న సంగతులై ఉన్నవి. మోషే ఏమి చెప్పాడో చూడటానికి పరిసయ్యులు వెనుకకు చూశారు. మరియు వారిట్లన్నారు, మాకు మోషే ఉన్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చావో మాకు తెలియదు. అయితే గుర్తుంచుకోండి, మోషే ఇక్కడ ఉన్నప్పుడు అతడు ఎక్కడి నుండి వచ్చాడో వారికి తెలియలేదు. చూశారా? మరియు యేసు వారితో ఇట్లు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. మీరు ప్రవక్తల సమాధులను అలంకరిస్తారు, మరి వారిని అందులో పెట్టినది మీరే అయ్యున్నారు. అది వారి వర్తమానం వెళ్లిపోయిన తర్వాత అయ్యున్నది. ఒక వర్తమానము బయలు వెళ్తుంది, ప్రజలు దానిని చూస్తారు, వారు దానిని ఎగతాళి చేస్తారు. లోకము అలా చేస్తుంది. మరియు పిదప ఆ వర్తమానికుడు వెళ్లిపోయి మరియు ఆ వర్తమానం ముగిసిన తర్వాత అప్పుడు వారు ఆ వర్తమానంపై ఒక సంఘశాఖను నిర్మిస్తారు. మరియు సరిగ్గా అక్కడే వారు చనిపోతారు. మరలా ఎన్నడూ జీవములోనికి రారు. కేవలం ఒక క్షణం చూడండి. మీలో కొందరితో, మరి ప్రత్యేకించి క్యాథలిక్ ప్రజలైన మీతో నేను మాట్లాడుచున్నాను. మీరు గ్రహిస్తున్నారా? మీరెప్పుడైనా అసలైన చరిత్రను, రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క అసలైన చరిత్రను చదివారా? మీ హతసాక్షుల చరిత్రలో హిప్పో యొక్క పరిశుద్ధ అగస్టిన్ సమయం మొదలుకొని సంఘము ఎన్ని మిలియన్ల అమాయకులైన ప్రజలను చంపినదో తెలుసా? నేను మర్చిపోయాను. ఖచ్చితమైన అంకెను చెప్పలేకపోతున్నాను, కాని అది కోట్లలో ఉన్నది. పరిశుద్ధ హిప్ ఆఫ్రికాలోని హిప్పో యొక్క పరిశుద్ధ అగస్టిన్ సమయము నుండి రోమన్ క్యాథలిక్ సంఘమును ఎదిరించిన వారిని ఎవరినైనా గాని చంపివేయడం ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమని అతడు ప్రకటన చేశాడు. మరి ఆ పరిశుద్ధ ప్యాట్రిక్ అతని మరణానంతరం వరకు కూడా ఒక రోమన్ క్యాథలిక్ గా గుర్తించబడలేదని మీరు గ్రహిస్తున్నారా? అతడు పోపును మరియు అతని కార్యములన్నిటినీ ఎదిరించాడు. మరియు క్యాథలిక్ సంఘము స్వయంగా అదే ఆయన పిల్లలలో వేలాది మందిని చంపివేసినది. ఆ చిన్న పరిశుద్ధ భక్తురాలైన జాన్ ఆఫ్ ఆర్క్ను క్యాథలిక్ సంఘము ఒక కట్టెకు కట్టి తగలబెట్టినదని మీకు తెలుసా? ఏలైనగా ఆమె ఒక మంత్రగత్తె అని అన్నారు. 200 సంవత్సరాల తర్వాత అది తప్పని వారు కనుగొన్నప్పుడు ప్రాయశ్చిత్తముగా ఆ యాజకుల శరీరాలను త్రవ్వి తీసి మరియు వాటిని పరిశుద్ధ భూమిలో పాతిపెట్టకుండా సముద్రములో విసిరివేశారు. ఈ దినమున మీ తలల మీదుగా దాటిపోనిచ్చి బుద్ధిహీనులుగా ఉండకండి. యేసును ఖండించిన ఆ యాజకులు ఈ రాత్రి బయటకు రావాలని ఎంతగా కోరుకుంటున్నారో ఒక్కటే విషయం ఏమిటంటే, ఆ గడియ గురించి ముందుగా చెప్పబడిన దానిని వారెన్నడూ చూడలేదు. వారు గనక యేసు ఇట్లు చెప్పాడు, లేఖనములను పరిశోధించండి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా, లేదంటే నిత్య జీవము ఉన్నదని మీరు చెప్పుచున్నారు కదా, మరి ఆ లేఖనములే ఆ గడియకు నేనెవరన్నది మీకు చెప్తున్నాయి. గమనించండి, బైబిలు విఫలమవజాలదు. అది చేయలేని ఒకే ఒకటి అదే అయ్యున్నది. దేవుని వాక్యము విఫలమవజాలదు. ఏలైనగా అది దాని గ్రంథకర్త యొక్క క్రియలను ఆయన వాటిని చేయకమునిపే తెలియజేస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి జరగబోతుందని ఒక మనుషుడు ముందుగా చెప్పినప్పుడు మరది జరగడానికి 1000లో 1 అవకాశమున్నది. కాని అది ఎక్కడ జరగబోతున్నది అనే దానిని అతడు చెప్పినట్లయితే అతడు చెప్పినది జరగడానికి 10,000లో 1 అవకాశం వరకు తగ్గిపోతుంది. అతడు గనక అది జరగబోతున్న రోజును చెప్పినట్లయితే అది దానిని 10 లక్షలలో 1 అవకాశమునకు తగ్గించి వేస్తుంది. మరియు అది ఎవరికి జరగబోతున్నదో చెప్పినట్లయితే అది కోట్లలో
ఒక్క అవకాశమునకు తగ్గించి వేస్తుంది. కానీ ఈ బైబిల్ గ్రంథము ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మరియు దేని కొరకు ఎదురు చూడాలి అన్న దానిని ఖచ్చితంగా చెప్తుంది మరియు ఒక్కసారి కూడా తప్పిపోలేదు. కాబట్టి ఇక్కడున్న సేక్రెడ్ హార్ట్ సంఘం యొక్క ఒక యాజకునితో ఈ మధ్యనే జరిగిన చిన్న సంభాషణలో అతడిట్లన్నాడు, మిస్టర్ బ్రానమ్, నీవు ఒక బైబిలు ఆధారంగా వాదించడానికి ప్రయత్నిస్తున్నావు. ఇట్లన్నాడు, అది సంఘం యొక్క చరిత్ర అయ్యున్నది. నేనిట్లు చెప్పాను, అది ఒక చరిత్ర కాదు, అది దేవుడు తానే ముద్రణ రూపములో ఉండుటయ్యున్నది. అతడిట్లన్నాడు, దేవుడు తన సంఘములో ఉన్నాడు. నేనిట్లన్నాను, దేవుడు వాక్యములో ఉన్నాడు మరియు దానికి విరుద్ధమైనది ఏదైనా అది అబద్ధమవుతుంది. ఏలైనగా నా మాట సత్యము మరియు ప్రతి మనిషిని మాట అబద్ధమగును అని ఆయన చెప్పాడు. అతడిట్లన్నాడు, మనము వాదించవలసిన వారము కాము. నేనిట్లన్నాను, వాదించమని నేను నిన్ను ఎన్నడూ అడగలేదు. అయితే రండి మనము వివాదం తీర్చుకొందము అని బైబిలే చెప్తున్నది. అది గ్రంథకర్త యొక్క క్రియలను ఆయన వాటిని చేయకముందే చెప్తుంది. కాబట్టి దానిని తెలియజేయడంతో అప్పుడది ప్రతి స్త్రీని మరియు పురుషుడిని ఎలాంటి సాకు లేకుండా న్యాయ తీర్పు స్థానము వద్ద ఉంచుతుంది. దాని గురించి మెథడిస్టులు చెప్పిన దానిని నీవు తీసుకుంటే, దాని గురించి బ్యాప్టిస్టులు చెప్పిన దానిని, కేథలిక్కులు చెప్పిన దానిని, పెంతెకోస్తులు చెప్పిన దానిని, లేదా ఏ ఇతర సంఘము చెప్పిన దానినైనా తీసుకుంటే న్యాయ తీర్పు వద్ద నీవు కొంత నిరుత్సాహపడవచ్చును. కాని ఏమి జరగబోచున్నదని మరియు అది ఎప్పుడు జరగబోచున్నదని బైబిలు చెప్పిన దానిని మాత్రము నీవు గమనిస్తే అప్పుడు ఏమి జరుగుతుందో నీవు గుర్తిస్తావు. ఇప్పుడు ప్రజలందరూ చూడగలుగునట్లు అది బహిరంగముగా స్పష్టముగా లేదు. ఏలైనగా జ్ఞానులకును వివేకులకును దానిని మరుగుపరిచి మరియు నేర్చుకునే పసిబాలురకు దానిని బయలుపరిచినందుకు యేసు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. తన స్వంత వాక్యములో ఉంటూ ధనవంతులకు మరియు అహంకారులకు మరియు విద్యావేత్తలైన పండితులకు గ్రుడ్డితనము కలగజేసే శక్తిని కలిగి ఉండి వారు ఆయనను చూడకుండానట్లు వారి కన్నులను మూసివేసి దరిద్రుల యొక్కయు మరియు విద్యలేని వారి యొక్కయు కన్నులను తెరిచిన సర్వశక్తిమంతుడైన దేవుని గురించి ఆలోచించండి. ఎమ్మాయి నుండి వచ్చిన ఈ ప్రజలను గమనించండి. ఆయన పట్ల వారి గ్రహింపు పట్టి ఉంచబడినదని ఆయన చెప్పాడు. రోజంతా వారు ఆయనతో మాట్లాడినారు. మరి ఆయనను ఆయన ఎవరన్నది కూడా ఎరిగి ఉండలేదు. దేవుడు దానిని చేయగలడు. ఏలైనగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఆ యాజకులకు ఆ శాస్త్రులకు చేసింది సరిగ్గా అదే అయ్యున్నది. ఎందుకనగా ఆయన దానిని చేయవలసి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మనకొక అవకాశం కలుగునట్లు దేవుడు వారి కన్నులకు గ్రుడ్డితనము కలగజేశాడు. గమనించండి, వారు చూడలేకపోయారు. వారు ఎంత పండితులైనా, ఎంత యాజకులైనా, వారు ఏమి చేసినా వారింకనూ దానిని చూడలేకపోయారు. ఎందుకనగా వారు గ్రుడ్డివారై ఉన్నారు. భౌతికంగా వారికి స్పష్టమైన దృష్టి ఉండవచ్చు, కానీ వారి ఆత్మీయ దృష్టి మాత్రం. వారు ఇప్పుడు చేసుకుంటున్న వస్త్రధారణను బట్టి స్త్రీల యొక్క వ్యభిచారము గురించి ఈ ఉదయం దాని గురించి చెప్పడానికే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వారు వ్యభిచారులై ఉన్నారు. వారు శృంగారంగా కనపడునట్టి వస్త్రములను ధరించిన ప్రతిసారి దేవుని యొక్క గ్రంథములో వ్యభిచారము నిమిత్తము దోషులై ఉన్నారు. వారి అంతరాత్మలు దానిని ఎరుగకై ఉన్నవి. నేను ఆ స్త్రీలను నమ్ముతున్నాను. వారిలో అనేకులు, వారిలో వేలాది మంది నిర్దోషులై ఉన్నారు మరియు ఏ కారణము చేతను వ్యభిచారము చేయరు మరియు దానిని బహిర్గతం చేయకుండా మరియు సత్యమును చెప్పకుండా దాని విషయంలో వారిని ఏమీ అనకుండా అలాగే వదిలేసేటటువంటి ఎవరో ఒకరి వలన ఆ అభాగ్యులైన స్త్రీలు వ్యభిచారం చేస్తారు. అది బైబిలు ఇట్లు చెప్పినది. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, భూరాజులందరూ మరియు భూనివాసులు, సంఘాలు మరియు మొదలగు వారు ఆమెతో ఆత్మ సంబంధమైన వ్యభిచారము చేశారు మరియు ఆమె వేశ్యలకు తల్లి అయి ఉన్నది, సంఘ శాఖలకై ఉన్నది. మనము బైబిల్ను గమనిస్తాము. ఏలైనగా దేవుడు మనల్ని అంధకారములో విడిచిపెట్టడు. సంఘటనలు జరగకముందే వాటిని మరియు ఖచ్చితంగా వాటి యొక్క స్వభావమును మరియు అవి జరిగే సమయమును మనకు ముందుగానే చెప్పడానికి ఆయన బైబిలు గ్రంథమును పంపాడు. ఇప్పుడు ఏ తేదీ అయ్యున్నదని కనుగొనటకు క్యాలెండర్లో చూసినట్లే అది ఉన్నది. మీరు ఆలోచిస్తూ ఇట్లన్నారనుకోండి, ఇది శనివారమా, ఆదివారమా, ఇదేమిటి? క్యాలెండర్లో చూడండి. ఇది ఏ దినము అయ్యున్నదో ఆ క్యాలెండరు మీకు చెప్తుంది. ప్రజల యొక్క క్రియలను, బహుశా సంఘముకు వెళ్లడం వంటివి మీరు చూసినప్పుడు గంటలు మురగటాన్ని మీరు విన్నప్పుడు అది ఏ దినమని మీరు ఆశ్చర్యపోతారు. క్యాలెండర్లో చూడండి, అది ఏ దినమో అది మీకు చెప్తుంది. మరియు సొదమ దినములలో అది ఉన్నట్లుగా
సంఘము లోక సంబంధంగా మారుటను మీరు చూసినప్పుడు సంఘ ప్రపంచమంతయు ఈ దుష్టయుగపు దేవుణ్ణి ఆరాధించుటలోనికి వెళ్లడాన్ని చూసినప్పుడు మరియు దానిని చూసి పిదప దేవుని యొక్క ప్రేరేపణ క్రింద అల్ప సంఖ్య గల ఒక చిన్న గుంపు గుమికూడి నెరవేరవలసి ఉన్న లేఖనముల ద్వారా మరలా యేసుక్రీస్తు యొక్క జీవమును ఉత్పత్తి చేయడాన్ని చూస్తుండగా మీరు ఏ గడియలో జీవిస్తున్నారో మీకు తెలుస్తుంది. మనము ఏ దినములో జీవిస్తున్నామన్నది మరియు మనము ఏ సమయములో జీవిస్తున్నామన్నది మరియు ఎటువంటి సంఘటనలు సంభవించవలసి ఉన్నవి అనేది ఈ బైబిల్ గ్రంథము ప్రవచనము ద్వారా ముందుగానే చెప్తుంది. అది ఖచ్చితంగా అక్షరాల దానిని ముందుగా చెప్తుంది మరియు అన్ని సమయములలో ఎన్నడూ ఒక్క కాలమును కూడా తప్పిపోలేదు. అది ఒక్కసారి కూడా తప్పిపోలేదు మరియు అది తప్పిపోదు కూడా. ఏలైనగా దానిని చూడటానికి ముందుగా నిర్ణయించబడిన వారు దానిని చూస్తారు. యేసు ఇట్లు చెప్పాడు, నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యుద్ధకు రాలేడు, మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు. అది వాక్యముతో కలిసిపోవుటయ్యున్నది. అది వేరే దేనిని చేయజాలదు. మనము జీవిస్తున్న దినములో మనము దానిని ఎరిగి ఉన్నాము. అయితే ప్రతి కాలములో జరిగినట్లే ప్రజలు ఈ వాక్యమునకు వారి స్వంత అనువాదమును ఇవ్వడానికి మనుషులకు అనుమతిస్తారు మరియు జరిగిన సంఘటన పట్ల తమకు గ్రుడ్డితనము కలుగునట్లు చేస్తారు. పరిసయ్యులు మరియు సద్దుకైల విషయములో అదే జరిగినది. చివరకు పౌలు అక్కడ నిలబడి లేఖనమును ఉటంకించుటకు ప్రయత్నించినప్పుడు కూడా అంతే. మరియు అతడు ప్రధాన యాజకుణ్ణి సున్నము కొట్టిన గోడ అని అన్నందుకు ఒక వ్యక్తి అతన్ని ముఖం మీద కొట్టాడు. మరియు అప్పుడు వారు దేవుడు తన యొక్క ప్రవచించబడిన వాక్యమును నిర్ధారించడాన్ని చూడటంలో తప్పిపోయారు. చూడండి, బైబిలు దానినదే వ్యతిరేకించుకోదు. బైబిలు దేవుడై ఉన్నాడు. దేవునిలో ఎటువంటి వైరుధ్యము లేదు. ఆయన పరిపూర్ణుడు. కాని ప్రజలే వారి స్వంత అనువాదముతో అట్లవుతున్నారు. ఇప్పుడు గమనించండి స్నేహితులారా, నన్ను మీకు చూపించనివ్వండి. దానిని గూర్చిన అనువాదం విషయంలో సంఘములు వాటితో అవే ఏకీభవించుకోలేవు. మెథడిస్టు బ్యాప్టిస్టుతో ఏకీభవించలేదు. బ్యాప్టిస్టు ప్రెస్బిటేరియనుతో, ప్రెస్బిటేరియను పెంతుకోస్తులతో ఏకీభవించలేదు. మరియు పెంతుకోస్తు యొక్క 40 భిన్నమైన సంస్థలు ఉండగా వారు ఒకరితోనొకరు ఏకీభవించలేరు. కాబట్టి మీరు చూస్తున్నారా, అది మరలా ఒక బబులోనవుతుంది, గందరగోళం. అయితే దేవుడు ఆయన యొక్క వాక్యమునకు స్వయంగా ఆయనే అనువాదమిస్తాడు. ఆయన దీనిని వాగ్దానం చేశాడు మరియు పిదప ఆయనే దానిని చేస్తాడు. ఆయన స్వయంగా తానే దాని యొక్క అనువాదమునిస్తాడు. ఎందుకనగా ఆ గడియలో ఆయన తనను తాను తెలియజేసుకుంటాడు. క్రీస్తు యొక్క శరీరము ఎంతగా ముందుకు వెళ్ళినదంటే పాదముల నుండి శిరస్సు వరకు వెళ్ళినది. గమనించండి, ఆ కారణము చేతనే ఈ ప్రజలు దానిని పొందుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే వారు యేసు వారిని చేయమని చెప్పినట్లుగా వాక్యమును చదవడానికి బదులు దాని గురించి ఇంకెవరో చెప్పిన దానిని వింటారు. మరి అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములను పరిశోధించుడి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా. మరి అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరో మాటలో చెప్పాలంటే వినండి, ఏమిటి? లేఖనములను చదివి మరియు మెస్సియా ఏమి చేయవలసి ఉన్నాడో చూడండి. మెస్సియా ఏ సమయములో రావలసి ఉన్నాడో చూడండి. మెస్సియాను ఎవరు పరిచయం చేయనయున్నారో చూడండి. ఈ గడియను చూడండి. అరణ్యములో కేకవేయు ఒకని స్వరము ఉండవలసి ఉన్నది, యోహాను. మరియు సరిగ్గా మీరు చేస్తారని చెప్పబడిన దానినే మీరు అతనికి చేశారు. నేను వచ్చినప్పుడు నేనేమి చేయవలసి ఉన్నానో చూడండి. మరియు ఇప్పుడు మీరేమి చేశారు? నేను దీనిని చేయడంలో విఫలమయ్యానా? చూశారా, యేసు మాట్లాడుచున్నాడు. దీనిని నెరవేర్చడంలో నేను విఫలమయ్యానా? గమనించండి, ఈ మధ్యాహ్నం మనము లేఖనముల గుండా వెళ్తుండగా ఆయన గురించి ప్రవచించబడిన ప్రతిదీ సరిగ్గా అది జరగవలసిన విధంగానే ఎలా నెరవేరినదో గదా. వారు తప్పక ఈ సంఘటనను ఎరిగి ఉండవలసి ఉన్నారు. ఈ మూఢభక్తి గలవాడు, ఈ యవనస్తుడు లేచాడు. దాదాపు 33 సంవత్సరాల వయసు గలవాడు లేదా 30 సంవత్సరాల వయసు గలవాడు. అక్కడికి వెళ్లి మరియు అన్ని రకములైన వెలుగులు మరియు పావురములు దిగిరావడం గురించి చెప్పుకున్నాడు. మరియు ఏమిటి? అది కేవలం ఒక అవమానమైనది. వారిట్లన్నారు, అతడు అక్రమ తల్లిదండ్రులకు జన్మించాడు, అతడొక కన్యక జన్మ ద్వారా జన్మించాడని చెప్పుకొనుచున్నాడు. యెషయా 9:6లో మనకు శిశువు పుట్టెను అని యెషయా చెప్పాడని వారు ఎరిగి ఉండవలసినారు కారా? ఒక కన్యక గర్భవతి యగును అని కూడా ప్రవక్తైన యెషయా చెప్పాడని వారు ఎరిగి ఉండవలసి ఉన్నారు కారా? వారు ఈ సంగతులను తప్పక ఎరిగి ఉండవలసి ఉన్నారు. అయితే మీరు చూడండి, దానిలోని విషయం ఏమిటంటే వారు మీదటికి ఏదో సమయమునకు దానిని అన్వయించుచున్నారు. మరియు ఈ వ్యక్తి
వారి దృష్టిలో చెప్పబడిన అర్హతలకు సరిపోలేదు. అయితే ఆయన వారిని ఇట్లడిగాడు, లేఖనములను పరిశోధించండి, వాటి యందు నిత్యజీవము కలదని మీరు అనుకొనుచున్నారు, మరి అవియే నా వర్తమానమునకు సాక్ష్యమిచ్చుచున్నవి. ఎవరో ఒక వేద పండితుడు చెప్పినది కాదుగాని దేవుడు ఆయన యొక్క సొంత వాక్యము ఏమి జరుగుతుందని చెప్పినదో అది. ఆమేన్. ఇప్పుడు కూడా అది అట్లే ఉన్నది. లేఖనములను పరిశోధించండి, ఏలైనగా అవియే మనము జీవిస్తున్న గడియను మనకు తెలియజేస్తున్నవి. ఈ దినమున సరిగ్గా ఏమి జరుగుతుందో మనకు తెలియజేస్తున్నవి. మీరు వాటిపైనే ఆధారపడవలసి ఉన్నారు, ఏలైనగా అవియే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఏలైనగా ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు అని బైబిలు చెప్పినది. ఎందుకనగా ఆయన కాలములోని వాక్యం యొక్క ప్రత్యక్షత అయ్యున్నాడు, వేరే ఏ విధంగా ఉండజాలడు. కాబట్టి మనుషుని అనువాదమును వినడం ద్వారా దేవుని వాక్యము నెరవేర్చబడి నిర్ధారించబడుటను చూసి కూడా వారు దానిని గ్రహించడంలో విఫలమవుతున్నారు. ఎందుకనగా అది ఎల్లప్పుడూ జరుగుచున్నది. అయితే ఎందుకనగా వారు వింటారు గనకనై ఉన్నది, మరియు వారు గ్రుడ్డి నాయకులై ఉన్నారు అని యేసు చెప్పాడు. మరి గ్రుడ్డివారిని నడిపించినట్లయితే వారికి ఏమి జరుగుతుంది? ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ లవదికీయ కాలము అనబడే ఈ మత సంబంధమైన కాలము గ్రుడ్డిది అని బైబిలు ముందుగానే చెప్పినది. వారు ఆయనను సంఘమునకు వెలుపట ఉంచారు. వేరే ఏ కాలములో కూడా, వేరే ఏ సంఘకాలములో కూడా యేసు బయట లేడు. కాని లవదికీయ సంఘకాలములో మాత్రం లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఆయన బయట ఉన్నాడు. నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఆయన లోపల ఉండవలసి ఉన్నది. అయితే ఆయన ఇట్లన్నాడు, నీవు ఎరుగకయున్నావు, నీవు గ్రుడ్డివాడవై గ్రుడ్డివారిని నడిపిస్తున్నావని ఎరుగకయున్నావు. ఆత్మలో దరిద్రుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిగంబరుడవును అయ్యుండి మరియు దానిని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకొనుచున్నావు. వీధిలో ఒక మనుషుడు దిగంబరి అయి దిక్కుమాలిన వాడై గ్రుడ్డివాడై ఉండి మరి అతడు దిగంబరిగా ఉన్నాడని మీరు అతనికి చెప్పడం సాధ్యపడునట్లు అంత ఇంగిత జ్ఞానమును అతడు కలిగి ఉంటే అతడు దాని గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని అతడు అతని తలనూపి, నేను దానిని వినను, నేను ఏమి చేయాలో చెప్పడానికి నువ్వెవరు, నేను ఎక్కడ నిలబడినానో నాకు తెలుసు అని అంటే, ఇప్పుడు అది ఒక దయనీయమైన దృశ్యము కాకపోతే మరేమిటో నాకు తెలియదు. మరియు సరిగ్గా ఇప్పుడున్న ఈ దుష్టయుగములో మనము జీవిస్తున్న ఈ చివరి సంఘకాలములో సంఘము సరిగ్గా అట్లే ఉంటుందని ఈ బైబిల్ గ్రంథం యొక్క దేవుడు చెప్పాడు. గమనించండి, కాని ప్రజలతో అయితే, నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించుచున్నాను. ఇప్పుడు నీవు ఏమి చేస్తున్నావో దాని గురించి ప్రభు చేత నీవు గద్దించబడినట్లయితే అప్పుడు దాని నుండి బయటకు రా, దాని నుండి దూరంగా వెళ్ళు. నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించుచున్నాను. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఆ మనుషుడు మనకు ఒక గట్టి సవాల్నే విసిరాడు. లేఖనములను పరిశోధించుడి, ఏలైనగా వాటి యందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, అవియే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని అతడు అన్నాడు. నేను తిరిగి లేఖనములలో చూసి మరియు అతడు ఏమి చేయవలసి ఉన్నాడన్నది, అతడు ఎవరన్నది, ఏమి జరగవలసి ఉన్నది అనే దానిని కనుగొనడం మంచిది. నేను తిరిగి చూసి మరియు కనుగొనవలసి ఉన్నాను అని ఆ పరిచయులు చెప్పి ఉంటే ఏమై ఉండేది? దానికి బదులుగా వారు యాజకుల దగ్గరకు వెళ్లి మరియు వారిని దాని విషయం ఏమిటి అని అడిగారు. వ్యత్యాసాన్ని చూస్తున్నారా? వారు వాక్యమును చదువుతూ ఉండవలసి ఉన్నారు. హెబ్రీ 1:1లో బైబిలు ఇట్లు చెప్పినది, దేవుడు నానా సమయములలో అనగా పూర్వకాలములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథం రాశాడు. ఇప్పుడు గమనించండి, ఆయన యొక్క ఎన్నుకోబడిన స్వంత మార్గము ద్వారా ఆయన బైబిలును వ్రాశాడు. చూశారా? ఇప్పుడు ఆయన దానిని ఆ విధంగా వ్రాయవలసిన పని లేదు. అలాగే ఆయన రక్తము ద్వారా మనుషుడిని రక్షించనవసరమూ లేదు. ఆయన మనుషుని ద్వారా సువార్తను ప్రకటించనవసరమూ లేదు. ఆయన సూర్యుని లేదా చంద్రుణ్ణి లేదా నక్షత్రములను సువార్తను బోధించుటకు అనుమతించగలడు. సువార్తను సునాదం చేయడానికి ఆయన గాలికి అనుమతించగలడు. కాని ఆయన మనుష్యుడిని ఎన్నుకున్నాడు మరియు ఆయన యొక్క వాక్యము వచ్చే మార్గమును ఆయన ఎన్నుకున్నాడు. మరియు అది ఆయన యొక్క ప్రవక్తల ద్వారా అయి ఉన్నది. వారు ముందుగా ఏర్పరచబడిన వారై మరియు ముందుగా నిర్ణయించబడిన వారై దేవుని యొక్క వాక్యములో భాగమయ్యుండి ఆ కాలమునకు మరియు ఆ సమయమునకు ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షతను ప్రకటించుచున్నారు. ఏలైనగా దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చినది. అది ఒక వేద పండితుని యొద్దకు ఎన్నడూ రాదు.
నాకు లేఖనమును చూపించండి. అది ప్రవక్తల యొద్దకు మాత్రమే వస్తుంది. దేవుడు అబద్ధమాడజాలడు. కాబట్టి దేవుడు బైబిలు గ్రంథమును ఆయన యొక్క ఎన్నుకోబడిన విధానము ద్వారా వ్రాశాడు, మరియు ఎన్నుకోబడిన తన స్వంత ప్రవక్తల ద్వారా రాశాడు. మనుషులు ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా కాదుగాని దేవుడు ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా అయ్యున్నది. పిదప దానిని నమ్మే విశ్వాసులు తమ ప్రవక్త చెప్పిన దాని యొక్క నెరవేర్పు కొరకు ఎదురుచూస్తారు, మరియు వారు దేవుని యొక్క ప్రవక్తలు అనడానికి గుర్తింపు అదే అయ్యున్నది. ఎందుకనగా మొదటిగా వారు ప్రేరేపించబడతారు, పిదప వారు ఖచ్చితంగా ఆ గడి యొక్క వాక్యముతో నిలిచి ఉంటారు. అప్పుడు అదే అతని యొక్క అర్హత పత్రమై ఉన్నది. చూడండి, పోయిన ఆదివారము మనము దానిని చూశాము. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేస్తారు, మరియు మనము బిలాము మరియు మోషే గురించి ఆ ఉదాహరణలను ఇచ్చాము. వారిద్దరూ ఒకే ఆత్మచేత అభిషేకించబడ్డారు. వారిలో ఒకరిట్లన్నారు, మనమందరము ఒక్కటే, మనము వచ్చి కలుద్దాము, మన అమ్మాయిలను మరియు అందరినీ కలుపుదాము. మేమిక్కడ అందమైన అమ్మాయిలను కలిగి ఉన్నాము, మరియు అబ్బాయిలైన మీరు ఇక్కడికి వచ్చి మీ కొరకు మంచి భార్యను తీసుకోండి. అది సరియే, ఎలాగైనా మనమందరము ఒకే జనాంగమై ఉన్నాము, ఒకే జాతి అయి ఉన్నాము. దాని నిమిత్తము దేవుడు వారిని ఎన్నడూ క్షమించలేదు. వారు దానిని విన్నారు. చూడండి, లోకము మరియు ప్రజలు ఏదో ఒక చిన్న సందు కొరకు, ఒక చిన్న అడ్డదారి కొరకు, ఏదో ఒక సులభమైన మార్గము కొరకు ఎదురుచూస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యములో ఎటువంటి సులభమైన మార్గములు లేవు. ఒకే ఒక్క నమూనా ఉన్నది. మీకు సరిపోవునట్లుగా ఆ నమూనాను కత్తిరించడం కాదుగాని ఆ నమూనాకు సరిపోయేటట్లు మిమ్మల్ని మీరు కత్తిరించుకోవాలి. ప్రతి ఒక్కరూ దానిని తప్పక చేయవలసి ఉన్నారు. దానిని చేయడానికి దేవుడు కలిగి ఉన్న విధానము అది మాత్రమే అయ్యున్నది. ఇప్పుడు గమనించండి, విశ్వాసులు ఆ వాక్యము నిర్ధారించబడుటకు వేచి ఉంటారు. చూడండి, అది మనుషుని ద్వారా వ్రాయబడలేదు, కాని ప్రభువైన దేవుని ద్వారా వ్రాయబడినది. కాబట్టి అది మనుషుని యొక్క గ్రంథము కాదు. అవి కేవలం కొన్ని పాత హెబ్రీ వ్రాతలు మాత్రమే అని ఎవరో అన్నారు. హెబ్రీలు స్వయంగా వారినే ఖండించున్నట్టు ఒక పత్రికను రాసుకుంటారా? ఆ శ్రేష్టమైన యూదుల జనాంగము స్వంత శైలిని కలిగి ఉన్నవారు మరియు మెరుగుదిద్దబడినవారు. వారు తమను తామే ఖండించుకుంటూ తమ స్వంత అతిక్రమములను రాసుకుంటారా? ఖచ్చితంగా అలా చేయరు. వారు తమ స్వంత పాపముల గురించి, వారు ఎలా విగ్రహారాధనలోనికి వెళ్లారన్నది, దేవుని వాక్యమునకు విరోధముగా వారెలా జారత్వమును చేశారన్నది చెప్పుకుంటారా? లేదు, లేదు. వారు అహంకారము గల ఆ దేశము ఎన్నడూ దానిని చెప్పరు. అది మనుష్యుని గ్రంథము కాదు, అది దేవుని యొక్క గ్రంథమై ఉన్నది. మరియు దర్శనములను చూసే ఒక వ్యక్తి లేదా దేవుని స్వరమును వినగల ఒక వ్యక్తి అనేకసార్లు స్వయంగా వారే దానిని ఎన్నడూ గ్రహించలేదు. చూశారా? మానవుడు బైబిల్ గ్రంథమును వ్రాయలేదు, దేవుడే బైబిల్ గ్రంథమును వ్రాశాడు. అది ఒక మనుషుని గ్రంథము కాదు, అది దేవుని యొక్క గ్రంథమై ఉన్నది. అది మానవుని యొక్క పెదవుల ద్వారా వ్యక్తపరచబడిన దేవుని యొక్క తలంపులై ఉన్నవి. అదియే దానిని బైబిల్ గ్రంథముగా చేస్తుంది. వ్యక్తపరచబడిన తలంపే ఒక మాట అయి ఉన్నది, మరియు ఆదిలో దేవుని యొక్క తలంపు ఉన్నది. ఆయన తన ప్రవక్తల పెదవుల గుండా దానిని వ్యక్తపరిచాడు, మరియు తన సేవకుల ద్వారా దానిని నిర్ధారించాడు. చూశారా? గమనించండి, ముందు నిర్ణయం ద్వారా దేవుడు తన స్వంత ఎన్నికను చేస్తాడు. ప్రతి కాలమునకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. దానిని గమనించండి. ఆ కాలమునకు సరిపోవునట్లు ఆయన ఆ ప్రవక్త యొక్క స్వభావమును సిద్ధపరుస్తాడు. చూడండి, ఆయన అతని శైలిని, అతడు చేసే ప్రతి దానిని సిద్ధపరుస్తాడు. అతడు విద్యావంతుడో లేక విద్య లేనివాడో ఆయనే సిద్ధపరుస్తాడు. ఆ వరములను, అతడు బోధించే విధానమును, అతడు కలిగి ఉండే వరములను ఆయన సిద్ధపరుస్తాడు. మరియు ఆ నిర్దిష్ట కాలము కొరకైన వర్తమానము, ఆ నిర్దిష్టమైన కార్యము సంభవించాలని దేవుడు ముందుగా నిర్ణయించాడు. మరియు దాని స్థానమును తీసుకునేది మరేదీయూ లేదు. అదేమైనా గాని, మానవ కల్పితమైన విజయములు ఎన్ని వచ్చినా గాని దాని స్థానమును ఏదీయూ తీసుకోలేదు. ఆయన ఆ వ్యక్తిని ముందుగా నిర్ణయించాడు. బహుశా ఒక అజ్ఞాని కావచ్చును. ఆయన తన కొరకు వేరొక విధమైన మనుషుడిని ముందుగా నిర్ణయించుకొని ఉండవచ్చును. అతడు ఏమైనప్పటికీ ఆయన అతనికి అతని తరగతిని ఇస్తాడు. అతనికి అతని స్వభావమును, అతని శైలిని, మరియు అది ఏదైనను, అతడు తనను తాను వ్యక్తపరుచుకునే విధానమును, మరియు అతడు చేసే ప్రతి దానిని అతనికి ఇస్తాడు. ఆయన ఆ గడియ యొక్క ప్రజలను పట్టుకొనుటకు ఆ గడియ యొక్క వ్యక్తిని తయారు చేస్తాడు. నిజము, ఆయన దానిని చేస్తాడు. ప్రతి కాలం యొక్క ముగింపులో సంఘము లోకము మరియు పాపం వైపునకు తిరిగినప్పుడు
మరియు వాక్యం విషయంలో మనిషిని యొక్క అనువాదం మీద ఆధారపడినప్పుడు ఎప్పటిలాగే వారు ఎల్లప్పుడూ కాలం యొక్క ముగింపులో వారి యొక్క వేదాంత పండితుల ద్వారా మరియు యాజకుల ద్వారా వారు ఎటువంటి ఒక గజిబిజిలోనికి వెళ్లారంటే అది ఎల్లప్పుడూ ఒక పెద్ద గందరగోళమై ఉన్నది. వారి అనువాదం ఎల్లప్పుడూ తప్పై ఉన్నది. అది తప్పై ఉండటంలో ఎన్నడూ విఫలము కాలేదు. మరియు దేవుని యొక్క వాక్యము సరి అయి ఉండటంలో ఒక్కసారి కూడా విఫలము కాలేదు. వ్యత్యాసం అదే అయి ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు స్వయంగా తానే బైబిల్ గ్రంథంను రాశాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడగలడు. ఆయన తనతో మాట్లాడినాడని మోషే చెప్పాడు. ఆయన నా నోట మాటలను ఉంచెను అని ఇర్మియా చెప్పాడు. మరియు దేవుడు వ్రాయగలడు. ఆయన తన స్వంత వ్రేలుతో 10 ఆజ్ఞలను వ్రాశాడు. ఆయన బబులోను గోడల మీద రాశాడు. మరి గుర్తుంచుకోండి, ఒక్క పాత నిబంధనలోనే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ప్రవక్తలు 2000 సార్లు పలికారు. దేవుడు మాట్లాడగలడు. దేవుడు రాయగలడు. నిశ్చయముగా మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులో దాదాపు 90% స్వయంగా దేవుని యొక్క మాటలై ఉన్నవి. యేసుక్రీస్తు మాట్లాడుటయ్యి ఉన్నది. కాబట్టి దేవుడు వ్రాయగలిగితే, దేవుడు చదవగలిగితే, దేవుడు మాట్లాడగలిగితే ఇతరులు కూడా దానిని చేయనట్లు ఆయన చేయలేడా? ఆయన మోషేతో ఇట్లు చెప్పలేదా? మానవుడిని మూగవానిగా చేయువాడైనా లేదా వానికి మాటలనిచ్చువాడైనా ఎవడు? దేవుడు తన ప్రవక్తల ద్వారా బైబిల్ను వ్రాశాడు. అది ఆయన దానిని చేసే విధానమై ఉన్నది. ఇప్పుడు సంఘము కలగలిపైపోయిన ప్రతిసారి మరి వారు అలాగవుతారని ఆయనకు ముందుగా తెలుసు. ఏలైనగా ఆయన సమస్తమును ముందుగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ కాలానికి ఆయన యొక్క ఆ నిర్దిష్టమైన ప్రవక్తను సిద్ధముగా కలిగి ఉంటాడు. సూచనలు మరియు అద్భుతములతో నిర్ధారించబడిన ఆయన యొక్క వాక్యము ద్వారా మరియు ఆయన వాక్యం యొక్క ధృవీకరణ ద్వారా ఆయన యొక్క ఎన్నుకోబడిన వాడిని పిలుచుటకై ఉన్నది. ఆయన వాగ్దానము చేసినట్లుగా వెంబడిస్తున్న సూచక క్రియలతో వాక్యమును నిర్ధారించుట ద్వారా అయ్యున్నది. స్వయంగా ఆ ప్రవక్త నిర్ధారించబడిన తర్వాత ఆయన నిజమైన అనువాదమును ఇస్తాడు. వారు తప్ప, అతడు ఎవరి యొద్దకైతే పంపబడ్డాడో ఆ ఎన్నుకోబడిన వారు తప్ప అందరూ అతన్ని ద్వేషిస్తారు. ఇప్పుడు ప్రతి ఉదాహరణను పరీక్షించి అది నిజమో కాదో చూడండి. అతడు ఎవరి యొద్దకైతే పంపబడ్డాడో వారు మాత్రమే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను మరియు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కాని తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. గమనించండి, వాక్యం యొక్క ప్రతి పరీక్షలో, ప్రతి సందర్భములో మరియు ప్రతి కాలము యొక్క ముగింపులో లేదా చివరి దశలో లేదా కూడలిలో అనేకసార్లు నేను దాని మీద బోధించినట్లుగా ఉన్నది. నోవహు కాలమును తీర్పుకు ముందు చివరి దశలో చూడండి. ఏమి జరిగినది? నోవహు ఆ వ్యక్తిని నమ్మినది అతని స్వంత కుటుంబము మాత్రమే. మిగతా వారందరూ అతన్ని విమర్శించారు మరియు లోకమంతా నాశనమైపోయినది. అబ్రహాము దినములలో అబ్రహాము యొక్క గుంపు మాత్రమే నమ్మినది. దేవదూతలు సొదొమకు వెళ్లి ప్రకటించినప్పుడు లోతు మరియు అతని భార్య మరియు 2 కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చారు మరియు ఆమె తిరిగి ఒక ఉప్పు స్తంభముగా మారిపోయినది. మోషే దినములలో ఇశ్రాయేలీలలో ఎన్నుకోబడిన వారు మాత్రమే బయటకు వచ్చారు మరియు ఫరో అతడిని ద్వేషించాడు. ఏలియా దినములలో 7,000 మంది తప్ప దాదాపు అంతయు, వారిలో ప్రతి ఒక్కరూ దేశమంతయు అతన్ని ద్వేషించారు. ఇర్మియా దినములలో ఏమిటి? వారు అతని మీదకు పచ్చి పండ్లను విసిరి మరియు అతన్ని ఒక మూఢభక్తి గలవాడని అన్నారు. ఎందుకనగా అతడు అనేక దినములు ఒక ప్రక్కకు పడుకున్నాడు మరియు మరొక ప్రక్కకు పడుకున్నాడు మరియు విషయాలను తీసుకొని మరియు గుర్తులుగా చేశాడు. వారు అతడిని ద్వేషించారు. ప్రవక్త అయిన యెషయా అతడు ఆ జనాంగమును ఎంతగా ఖండించాడంటే వారు ఒక రంపముతో అతన్ని 2గా నరికివేశారు. నిజము. బాప్తిస్మమిచ్చు యోహాను అతడొక అడవి మనిషి అయి ఉన్నాడు. అక్కడ ఉండి కేకలు వేస్తున్న ఎవరో ఒక పిచ్చివాడిగా ఉన్నాడు. అతడు యేసుక్రీస్తుకు ఒక సంఘముగా బహుకరించినట్టి ఆ శిష్యులు తప్ప అందరూ. విషయం అదే. యోహాను ఒక జనమును సిద్ధపరిచాడు. అతడు ఎంతమందిని కలిగి ఉన్నాడు? మీరు వారిని యేసు వచ్చినప్పుడు యోహాను ఆయనకు ఎంతమందిని బహుకరించాడో వారిని 2 వ్రేళ్ల మీద, 2 చేతులకున్న మీ వ్రేళ్ల మీద లెక్క పెట్టగలరు. ఇప్పుడు ఆయన యొక్క 2వ రాకడ సంగతి ఏమిటి? దాని గురించి ఆలోచించండి. అయితే నిజమైన బైబిలు విశ్వాసులు ఆ కాలమునకు వాక్యము అంత బహిరంగంగా నిర్ధారించబడటం చూసినప్పుడు వారు నమ్ముతారు. వారిని దానికి దూరముగా ఉంచడానికి, దానిని నమ్మకుండా ఉంచడానికి మార్గమే లేదు. వారు ఆఖరికి వారి సాక్ష్యాన్ని వారి రక్తముతోనైనా ముద్రిస్తారు. వారు దానిని నమ్ముతారు.
అప్పుడు అది వారి కొరకే అయ్యున్నది. ఆ నిర్దిష్ట కాలమునకు ముందుగా నిర్ణయించబడి చూసి మరియు నమ్మేవారి కొరకే అయ్యున్నది. ఇతరులు దానిని అసలు చూడలేరు. వారు గ్రుడ్డివారిగా చేయబడినారు. ఇప్పుడు వారు దానిని చూడలేరా అని మీరంటారు. ఇప్పుడు బిలాము వలె ఉన్నది. బిలాము ఎందుకని దానిని చూడలేకపోయాడు? అతడు ఒక అభిషేకించబడిన ప్రవక్త అయి ఉన్నాడు. ఫరో ఎందుకని దానిని చూడలేకపోయాడు? దేవుని హస్తము దిగివచ్చి మరియు అక్కడ అద్భుతములను జరిగించడాన్ని అతడు చూసినప్పుడు అది కేవలం అతని హృదయాన్ని కఠినపరిచినది. అది నిజమేనా? దాతాను స్వయంగా ఒక యూదుడై ఉండగా ఎందుకని దానిని చూడలేకపోయాడు? సరిగ్గా అక్కడ మృత సముద్రము గుండా బయటకు వచ్చి ప్రతి రాత్రి తాజాగా కురిసిన మన్నాను తిని మరైనను దానిని చూడలేకపోయాడు. కోరహు ఎందుకని దానిని చూడలేదు? కయపా ఎందుకని దానిని చూడలేదు? ఆ సమయములో అతడు లోకమంతటికి మత పెద్ద అయి ఉన్నాడు. అది మెస్సియా అని అతడు ఎందుకని చూడలేదు? యూదా ఎందుకని దానిని చూడలేదు? యూదా సరిగ్గా వారితోనే ఉన్నాడు. వారితో నడుస్తూ వారితో కలిసి అద్భుతములను జరిగించాడు. కాని వాక్యము నెరవేర్చబడవలసి ఉన్నది. ఆ స్థానమును తీసుకోవడానికి వారు లేపబడ్డారని బైబిల్ చెప్తుంది. ఆ ఉద్దేశము కొరకే వారు లేపబడ్డారు. అది నిజము. రోమా 8 దానిని చెప్తుంది. ఇప్పుడు విశ్వాసులు వారి తరములో శరీరధారి అయిన వాక్యమును దేవుడు మాట్లాడుటను చూడగలరు. ఇప్పుడు ఆ అసలైన నిజమైన విశ్వాసులు ఏలియా దినములలో ఉన్న ఆ 7,000 మంది, లేక అది 700, 7,000 సరియే. ఏలియా దినములలో అది సరియేనని చూసిన వారు 20 లేదా 30 లక్షలలో 7,000 మంది ఉన్నారు. ప్రజలలో 100కి 1 ఉండటం కూడా కష్టమే. కాని అది సరియేనని వారు చూశారు. దేవుడు ప్రత్యక్షపరచబడుటను వారు చూశారు. ఎలీషా ఎవరి దగ్గరికి పంపబడ్డాడో ఆ విధవరాలు ఆమె ఒక రొట్టెను చేయడానికి, మరి కేవలం ఆమెకు మరియు ఆమె కుమారునికి ఒక రొట్టెను చేసుకొనుటకు సరిపడా కలిగి ఉండి మరియు పిదప మరణించనైన స్థితిలో ఉండగా ఆ కట్టెలను తెచ్చుకోవడానికి వెళ్ళినది. కాని ఏలియాను గమనించండి. అతడిట్లన్నాడు, మొదట నాకు ఒకటి చేయుము. ఏలైనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువైన దేవుడు భూమి మీద వర్షము కురిపించు దినము వరకు తొట్టిలోనిది తరిగిపోదు మరియు బుడ్డిలోనిది కూడా అయిపోదు. ఎటువంటి ప్రశ్న లేదు. ఒక రొట్టెను చేసి మరియు దానిని అతనికి ఇవ్వడానికి ఆమె వెంటనే బయలుదేరినది. ఇట్లన్నాడు, మొదట నా కొరకు చేయుము, తర్వాత వెళ్ళి నీ కొరకు మరియు నీ కుమారుని కొరకు ఒకటి చేసుకొనుము. ఏలైనగా ఆమె ఆ మనుషుని మాట విన్నది మరియు అతని వైపు చూసినది. ఆమె ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నది. వారిలో అనేక మంది ఇట్లన్నారు, అదిగో వృద్ధుడైన ఆ వింత వ్యక్తి మరలా వచ్చాడు. అతన్ని బట్టి దేవుడు మనల్ని శపించాడు. ఏలియాను గుర్తించుకోండి. ఇట్లన్నారు, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే. అందుకతడిట్లు చెప్పాడు, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారు మీరే. ఆయన ఎవరి మాటను నిర్ధారిస్తున్నాడో చూస్తున్నారా? తన స్వంత మాటనే. ఇప్పుడు వారు ఈ ఉద్దేశము కొరకే పుట్టారని బైబిల్ చెప్తున్నది. కాని అది ఆ అవిశ్వాసి అయి ఉన్నాడు. కాని ఇప్పుడు నిజమైన విశ్వాసి ఆ కాలం యొక్క వాక్యము శరీరధారి అగుటను చూడగలిగినప్పుడు, దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడి మరియు పిదప ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా దానినే చేయడాన్ని చూడగలిగినప్పుడు అది దానిని స్థిరపరుస్తుంది. ఇప్పుడు ఆ మిగతా దానిని గమనించండి. సూచనలను గమనించకండి. మీరు సూచనలను గమనిస్తే మీరు ఎంతో నిశ్చయముగా మోసపరచబడతారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచునట్టి అద్భుతాలను మరియు సూచక క్రియలను చూపిస్తూ అబద్ధ ప్రవక్తలు లేస్తారు. వాక్యమును గమనించండి. ఈ యాజకులను, ఈ ప్రవక్తలను, అక్కడ నిలబడి ఉన్న హెబ్రీ ప్రవక్తను చూడండి. సిద్కియా 2 పెద్ద కొమ్ములను తీసుకొని, నేను దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తను అని చెప్తున్నాడు. అది నిజము. నాతో సరిగ్గా ఇక్కడ 399 మందిని కలిగి ఉన్నాను మరియు మాపై ఉన్న పరిశుద్ధాత్మ ఆ దేశము మనకు చెందినదని చెప్తూ మరియు నిర్ధారిస్తున్నాడు. మనం అక్కడికి వెళ్లి దానిని స్వాధీనపరచుకుందాము. మరియు ఆహాబు, ఈ కొమ్ముల ద్వారా నీవు శత్రువును మన నేల మీద నుండి నిర్మూలము చేయుదువు. ఎందుకనగా దేవుడు మనకు ఈ భూమిని ఇచ్చాడు. భక్తిగలవాడయుండి మంచివాడైన ఆ యెహోషాపాతును గమనించండి. ఇట్లన్నాడు, మీరు ఇంకొకరిని కలిగిలేరా? ఇంకొకరా? 400 మంది ఏకీభావంతో ఉన్నారు. అతడిట్లు చెప్పాడు, అవును, ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, కాని నేను అతన్ని ద్వేషిస్తున్నాను. ఇట్లన్నాడు, అతడు ఎల్లప్పుడూ మా మీద కేకలు వేస్తూ మేమెంత ఘోరమైన పాపులమని ఇంకా ఏవేవో మాకు చెప్తుంటాడు. ఇట్లన్నాడు, నేను అతన్ని ద్వేషిస్తున్నాను. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా. అందుకు ఇతడు ఇట్లన్నాడు, ఓ రాజు అట్లనకుండునుగాక.
వెళ్లి అతడిని తీసుకొని రండి, మరియు అతడేమి చెప్తాడో మనం విందాము. కాబట్టి వారు అతడిని అక్కడికి తీసుకువచ్చారు. అతడిట్లు చెప్పాడు, నాకు ఈ రాత్రి గడువునివ్వండి, మరియు ప్రభు దాని గురించి ఏమి చెప్తాడో నేను చూస్తాను. ఆహాబు ఇట్లన్నాడు, నీవు నాకు సత్యమునుగాక మరేమీయూ చెప్పకూడదని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మరియు ఆ వ్యక్తి వచ్చి ఇట్లు చెప్పాడు, ఇప్పుడు నీవు తిరిగి మంచి సహవాసములోనికి రావాలనుకుంటే సరిగ్గా ఆ మిగతా వారు పలికినట్లే పలుకుము. మీకాయా ఇట్లన్నాడు, దేవుడు ఏమి చెప్తాడో దానినే నేను చెప్తాను. చూశారా? మరునాడు ఉదయం వారు బయటకు వచ్చారు. రాజులు తమ వస్త్రములను ధరించుకున్నారు. ఆ ద్వారములో కూర్చున్నారు. పేరుగాంచిన వారంతా అక్కడున్నారు. ప్రవక్త అక్కడ నిలబడి ఉన్నాడు. ఇట్లన్నారు, ఇప్పుడు మూఢభక్తి గలవాడా, నీవు దాని గురించి ఏమి చెప్తావు? ఇట్లు చెప్పాడు, వెళ్ళు. ఇంకా ఇట్లన్నాడు, కాని ఇశ్రాయేలు కాపరిలేని గొర్రెల వలె చెదరగొట్టబడ్డను నేను చూశాను. అతడు తన చేతితో అతణ్ణి మూతి మీద గుద్దాడు. ప్రవక్త ఆ ప్రవక్తను మూతి మీద గుద్దాడు. ఇప్పుడు అభిషేకించబడిన ఆ ప్రవక్తలిద్దరూ అక్కడ నిలబడి ఉన్నారు. ఒక్కడికి వ్యతిరేకంగా 400 మంది ప్రవచించారు. చూడటానికి అది చాలా బలంగా అగుపించినది. ఇప్పుడు ఒక సమావేశపు జన సమూహములో అది ఎల్లప్పుడూ క్షేమం కాదు. వారు ఎక్కడ ఉన్నారు, వారు దేని గురించి చర్చించుకొనుచున్నారు, వారి ఆలోచన దేని గురించై ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ రాజుకు భద్రత లేదు, మరియు అతడు ఆ జనసమూహం యొక్క ఆలోచన సరైనదని ఎంచుకున్నాడు. కాని అతడు ఒక్కసారి ఆగి మరియు గ్రంథపు చుట్టను వెనకకు త్రిప్పి మరియు అసలు ఏలియా ఏమి చెప్పాడో చూసినట్లయితే ఎంత బాగుండేది. అప్పుడు మికాయా ఏమీ చెప్పలేకపోయేవాడు. అతనికి తెలియదు, బహుశా దాని విషయములో దేవుడు ఇతన్ని క్షమించి ఉండవచ్చును. అయితే మొదటిగా ఒక ప్రవక్త అయ్యుండి దేవుడు ఏమి చెప్పాడో కనుగొనడానికి అతడు దేవుని యొద్దకు వెళ్ళాడు. మరియు దేవుడు ఏమి చెప్పాడో అతడు కనుగొన్నాడు. అతడు ఇట్లు చెప్పాడు, దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉండటాన్ని నేను చూశాను, మరియు పరలోకములోని ఆయన యొక్క సలహాదారులందరూ ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఆహాబు గురించి చేయబడిన ప్రవచనమును మనము నెరవేర్చగలుగునట్లు క్రిందకు వెళ్లి అతడు ఇక్కడికి వచ్చేటట్లు చేయడానికి మనము ఎవరిని పంపగలము అని అన్నాడు. చూడండి, ప్రవచనము, కుక్కలు నీ రక్తమును నాకును అని ఏలియా ఇదివరకే చెప్పాడు. మరియు కాబట్టి అతడు క్రింద నుండి ఒక అబద్ధపు ఆత్మ పైకి వెళ్లి పైకి వచ్చి ఆయన ఎదుటకు వచ్చి, నేను క్రిందకు వెళ్లి అతని ప్రవక్తలలోనికి, ఆహాబు ప్రవక్తలలోనికి వెళ్లి వారిని ఒక అబద్ధమును ప్రవచించున్నట్లు చేస్తాను అని చెప్పడాన్ని అతడు చూశాడని చెప్పాడు. ఇప్పుడు ఆ మనుషులు తాము సమస్తమును సరిగ్గానే కలిగి ఉన్నారని అనుకునేంతగా వేద పాండిత్యముతోనూ మరియు ఎంతో అహంకారముతోనూ నిండి ఉన్నారని దేవునికి తెలుసు. ఆ గడియ కొరకైన వాక్యమును వారెన్నడూ గమనించలేదు. కాబట్టి దేవుడిట్లు చెప్పాడు, వెళ్ళు, నీవు జయము పొందుతావు. మరియు మీకాయా దానిని చెప్పినప్పుడు అది వారిని ఒక దురాత్మ క్రింద ప్రవచిస్తున్న వారిగా చూపించినది. వారు టెలిఫోను వైర్ను ఊడబీకి ఉండవచ్చును, లేదా రేడియోను ఆపివేసి ఉండవచ్చును, లేదా ఏదైనా చేసి ఉండవచ్చును. అది వారికి వ్యతిరేకముగా రావడాన్ని వారు విన్నారు. లేచి నిలబడి బయటకు వెళ్ళిపోయారు. అయితే ఏమి జరిగినదో చూడండి. ఇప్పుడు మీకాయా తన దర్శనమును వ్రాయబడిన వాక్యముతో పరీక్షించుకోవలసి ఉన్నాడు. దాని ద్వారానే అతడు తెలుసుకున్నాడు. అతడిట్లన్నాడు, నేను వచ్చే వరకు ఆ మనుష్యుడిని చెరసాలలో వేయండి. అతనికి కన్నీళ్లనే ఆహారముగా మరియు కన్నీళ్లనే పానీయముగా ఇవ్వండి. నేను తిరిగి వచ్చినప్పుడు నేను అతని సంగతి చూస్తాను. అందుకతడిట్లన్నాడు, నీవు గనక తిరిగి వస్తే దేవుడసలు నాతో మాట్లాడనట్లే. అది అతని దర్శనము ఆ గడియ గురించి అయిన ప్రతి వాక్యముతో సరితూగుతున్నదని అతడు ఎరిగి ఉన్నప్పుడై ఉన్నది. అది ఆహాబు కాలమై ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఇది బబులోను నుండి బయటకు పిలిచే గడియ మరియు కాలమై ఉన్నది. సాయంకాలపు వెలుగులు ఇక్కడ ఉన్నవి. వెలుగు ఉన్నప్పుడే వెలుగులో నడవండి. గమనించండి, విశ్వాసులు వాక్యము ప్రత్యక్షపరచబడుటను చూశారు మరియు దానిని నమ్మారు. యేసు ఇట్లు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, నా వాక్యమును, నా కాలం యొక్క సూచనలను ఎరుగును. ఒక అబద్ధికుడిని వెంబడించవు. ఇప్పుడు మనము మన పాఠ్యాంశమునొద్దకు వద్దాము. ఎందుకనగా నేను దాని నుండి మరలిపోవడాన్ని నేను చూస్తున్నాను. నేను ఆ ప్రార్థనా వరుసకు చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక్క నిమిషము మనము గమనిస్తున్న పాఠ్యాంశమునొద్దకు తిరిగి వెళ్దాము. మంచిది. ఎప్పుడూ జరిగినట్లే ఎప్పటిలాగే అది మళ్లీ జరుగుతుంది. మలాకి 3లో ఆయన యొక్క వాక్యము చెప్పినట్లుగా, వాగ్దానము చేసినట్లుగా దేవుడు తన ప్రవక్త అయిన యోహానును పంపాడు. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై
నేను నా దూతను పంపుచున్నాను. యోహాను దానినే సాక్ష్యమిచ్చాడు. మరియు యెషయా 40:3లో కూడా యెషయా ఇట్లు చెప్పాడని మనం కనుగొంటాము. ఒక ప్రవక్త యొక్క స్వరము అడవిలో ఒకని కేక ఇట్లు ప్రకటించుచున్నది, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చూశారా ఆ ప్రవచనములన్నీ? మరియు చూడండి, త్వరగా గమనించండి, లేఖనము అతడిని గుర్తింపజేసినది. నీవు ఎవరవు? నీవు మెస్సయావా అని వారు అడిగినప్పుడు నేను కాను అని అతడు చెప్పాడు. నీవు ఇర్మియావా, ప్రవక్తలలో వారిలో ఒకడివా? అతడిట్లన్నాడు, నేను కాను. అయితే యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నేను అరణ్యములో కేకవేయు ఒకని స్వరమును. వారు దానిని నమ్మియుంటారని మీరు అనుకుంటున్నారా? లేదయ్యా. ఎందుకని? అతడు వారి సంఘము ద్వారా రాలేదు. చూడండి, అతడు 9 ఏండ్ల వయసులో అరణ్యమునకు వెళ్లి మరియు 30 సంవత్సరాలప్పుడు బయటకు వచ్చాడు. అతని వర్తమానము ఒక వేద పాఠశాల నుండి నేర్చుకోలేనంత గొప్పదై ఉన్నది. ఆ మెస్సియాను పరిచయం చేయవలసి ఉన్నది అతడే అయి ఉన్నాడు. మరియు ప్రతి ఒక్కరూ అతన్ని ఈ వైపునకు మరియు ఆ వైపునకు లాగుతూ ఉండేవారు. మరియు అతని తండ్రి అయిన జకర్యా మరణానంతరం దేవుడు అతడిని అరణ్యంలోకి పంపించాడు. మరియు అతడు ఒక యాజకుడై ఉన్నాడు. కాని అతడు తన తండ్రి యొక్క మార్గమును ఎన్నడూ వెంబడించలేదు. ఎందుకనగా ప్రవక్తలు అటువంటి వాటి నుండి రారు. వారు కరుకైన భూముల నుండి, అడవులలో నుండి వస్తారు. వారు ఎక్కడి నుండి వస్తారో, లేదా వారు రంగం మీదికి ఎలా వస్తారో, లేదా వారికి సంబంధించిన ఎటువంటి చరిత్రనైనా ఏ మనుషుడు ఎరుగడు. వారు తిన్నగా బయటకు వచ్చి మరియు వాక్యమును ప్రకటిస్తారు. మరియు దేవుడు వారిని తీసుకుంటాడు. వారు వెళ్ళిపోతారు. ఆ తరమును గద్దిస్తారు. మరియు ఆ గొప్ప దినము కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యములోనికి కదిలి వెళ్తారు. సంఘము అతడిని నమ్మలేదు. ఎందుకనగా అతడు వారికి తెలిసినవాడు కాదు. వారి గ్రంథములలో అతడు అభిషేకించబడినట్లు ఏమీయూ నమోదు చేయబడలేదు. కావున వారు అతన్ని తృణీకరించారు. చూశారా, అక్షరము వెంబడి అక్షరము తేటగా నిర్ధారించబడిన దేవుని వాక్యమును వారు నమ్మలేదు. చూశారా, మలాకి 3 అతన్ని రుజువు చేయడానికి 2 లేఖనములున్నవి. మలాకి 3 మరియు యెషయా 40:3. చూడండి, ఆ 2 లేఖనములు కూడా ప్రభువునకు మార్గము సరళము చేయుచు వచ్చే ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాయి. అతడు దాని యొక్క ప్రతి వివరణకు సరిపోయాడు. అతడు ఒక ప్రవక్త అయి ఉండవలసి ఉన్నాడు. నేను ఎలీషాను మీ యొద్దకు పంపెదను. మరియు అదిగో, ప్రతి కఠినమైన విధానములో అతడక్కడ ఉన్నాడు. అతని స్వభావము ఏలియాతో ఎలా ఇమిడిపోయినదో గమనించండి. ఏలియా అరణ్యవాసి అయి ఉన్నాడు. యోహాను కూడా అంతే, బయట ఉండేవాడు. అతడు ఒక మృదువైన వ్యక్తి కాదు. అతడొక కరుకైన వాడు. మరలా గమనించండి, ఏలియా ఒక స్త్రీద్వేషకుడు. అతడు యెజబెలుకు ఆమె రంగుల గురించి మరియు ఆమె యొక్క తప్పిదముల గురించి అంతా చెప్పాడు. యోహాను కూడా అంతే. యెజబెలు ఏలియాను చంపుటకు ప్రయత్నించినది. అతని తలను నరికివేస్తానని ఆమె తన దేవుళ్ల మీద ప్రమాణం చేసినది. హేరోదియా అట్లే చేసినది. చూశారా, ఎల్లప్పుడూ వారి వర్తమానమును గమనించండి. వారు ఏమి చేశారో గమనించండి. ఇప్పుడు వారు గనక వెనుకకు చూసి మరియు బైబిల్ ఏమి చెప్తున్నదో గమనించి మరియు ఆ మనుషుని యొక్క స్వభావమును మరియు అతడు లేఖనములతో మరియు ప్రతి దానితో సమయానుసారంగా ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో గమనించిన ఎడల అది అతడేనని వారు తెలుసుకొని ఉండేవారు. దాదాపు ఒక 1/2 మంది మాత్రమే దానిని ఎరిగి ఉన్నారు. అది నిజము. 1/2 కంటే ఎక్కువ మంది దానిని గ్రహించలేదు. వారతని మాటలు వినడానికి వెళ్లారు, కాని వారు దానిని నమ్మలేదు. చూశారా, ఎందుకని? వారి ఘడియలోని ప్రవచనము యొక్క గుర్తింపును వారు నమ్మలేదు. గమనించండి, వారు అతడిని కేకలు వేసే అడవి మనిషి అని, విద్యలేని పామరుడైన మూఢ భక్తి గలవాడని, తాకినది కాదు, పూర్తిగా మోసుకెళ్ళుట, తీసుకెళ్ళుట అంటూ మొదలుగునవి మాట్లాడుతుంటాడు అని అన్నారు. వారు యథావిధిగా తన విద్యను బట్టి అతనికి తీర్పు తీర్చారు. వారు అతడి వ్యాకరణమును బట్టి, అతడి వస్త్రధారణను బట్టి అతనికి తీర్పు తీర్చారు. అతడు ఒక గొర్రె చర్మపు ముక్కను తన చుట్టూ చుట్టుకునేవాడు మరియు ఒక ఒంటె చర్మపు దట్టిని కట్టుకునేవాడు. అతడు పూర్తిగా రోమాలతో ఉన్నాడు. నీళ్లలో నడుచుకుంటూ తిరిగేవాడు. ఆయనకు ఏ సంఘమూ లేదు, ఏ పీఠమూ లేదు, ఎటువంటి సహకారమూ లేదు. వారు దానిని అంగీకరించలేకపోయారు. వారు లోకం యొక్క దేవుడిని ఆరాధించుచున్నారు. చూశారా, ఎన్నే మరియు ఎంబ్రేల వంటి అబద్ధ ప్రవక్తలు బయటకు రారని నా భావం కాదు. అయితే మీరు చేయవలసిన విధానం ఏమిటంటే వాక్యము ద్వారా అసలైన వర్తమానమును పోల్చి చూడండి. అప్పుడది ఏ కాలమునకు చెందినదో మరియు ఆ కాలమునకు ఏమి ప్రవచించబడినదో మీరు గ్రహిస్తారు. పిదప దేవుని యొక్క స్వంత క్రమములో
యోహాను యొక్క ప్రవచనము నిర్ధారించబడినది. ఎంత పరిపూర్ణంగా ఉన్నదో గమనించండి. బైబిలు ఇట్లు చెప్పినది: ప్రభు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును, మరియు యేసు వాక్యమై ఉన్నాడు. మరి యోహాను వాక్యము నెరవేర్చబట్టకు రావడం గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. మరియు యేసు ఆ వాక్యమయ్యుండి నీటిలో ఉన్న ప్రవక్త యొద్దకు వచ్చాడు. ఓ, ఎంత మనోహరముగా ఉన్నది! ఎంత విఫలమవ్వజాలనిది! చూశారా? ఆ దినములో వాక్యము కరువై ఉన్నది. ఇదిగో ప్రవక్త వచ్చి ఇట్లు చెప్తున్నాడు: నేను వాక్యం యొక్క స్వరమును. వారిట్లడిగారు, మేము ఏమి చేయాలి? ఇట్లన్నాడు: ఆయన చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. అయితే మీ మధ్యన ఎక్కడో ఒకరు నిలబడి ఉన్నారు. మీకు పరిశుద్ధాత్మతోనూ మరియు అగ్నితోనూ బాప్తిస్మమిచ్చువాడు ఆయనే. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, మరియు ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. ధాన్యమును కొట్లలోకి తీసుకుని వెళ్తాడు. ఓ, ఎటువంటి ఒక ప్రవక్త! ఆ దినము వరకు స్త్రీలు కనిన వారిలో అతని వంటి గొప్పవాడు ఎన్నడూ పుట్టలేదని యేసు చెప్పాడు. ఓ, ఎంత గంభీరమైనది! ఎలాగైనా అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు. అతనికి ఖచ్చితంగా తెలుసు. అతడు దేవుని యొద్ద నుండి విన్నాడు. అది ఖచ్చితముగా వాక్యముతో సరితూగుచున్నది. కాబట్టి ప్రజలు ఏమి అన్నారో అతడు లెక్క చేయలేదు. ఎలాగైనా అతడు దానిని బోధించాడు మరియు ప్రవచించాడు. మరియు గమనించండి, ఒక వ్యక్తి సత్యమైన దాని కొరకు నిలబడినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి సత్యమని నిర్ధారించడానికి దేవుడు బద్ధుడైయున్నాడు. మోషే అక్కడ ఐగుప్తునకు వచ్చి మరియు ఇట్లు చెప్పాడు: నేను ఆ దూరాన్న అరణ్యములో ఉన్నాను, మరియు ఒక చెట్టు మండుచున్నది గాని కాలిపోకుండా ఉండటాన్ని నేను చూశాను. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను, మరియు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద అగ్నిస్తంభము వ్రేలాడుచున్నది, మరియు నేను ఉన్నవాడను అని ఒక స్వరము చెప్పినది. మరియు ఈ కర్రను తీసుకొని మరియు ఇక్కడికి వచ్చి మరియు ఈ అద్భుతాలను చేయమని ఆయన నాకు చెప్పాడు. మరియు దేవుడు తన వాక్యమును నిర్ధారిస్తాడు. అతడు తన కర్రను చాపగా పేనులు మరియు ఈగలు వచ్చినవి, మరియు చీకటి కమ్మినది, మరియు మొదలగున్నవి జరిగినవి. మరియు పిదప ఆ ప్రవక్తను నిర్ధారించడానికి ఆయన ఆ విశ్వాసులను నేరుగా ఆ పర్వతమునొద్దకు తీసుకొని వచ్చాడు. మరియు అదే అగ్నిస్తంభములో సరిగ్గా అదే పర్వతం మీదికి దేవుడు దిగివచ్చి మరియు అది సత్యమని రుజువు చేశాడు. ఇప్పుడు ఈ దినమున ఆయన ఏమి చేశాడో చూడండి. ఖచ్చితముగా అదే. ఇప్పుడు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి అతడు నిజమైన వ్యక్తి అని, అతడు ఏమై ఉంటాడని లేఖనములు చెప్పినవో అతడు ఆ వ్యక్తియేనని నిర్ధారించినది. ఇప్పుడు త్వరపడుదాం. అయితే మళ్ళీ ప్రవచనమును గూర్చిన వారి యొక్క మానవ కల్పితమైన అనువాదమునకు భిన్నమైన రూపములో యేసు వచ్చాడు. అది ఏమై ఉంటుందని మానవుడు అనువదించాడు. ఖచ్చితంగా అది వారే అయి ఉండవలసి ఉన్నదని ప్రెస్బిటేరియన్లు అనుకుంటారు. దేవుడు ఏదైనా చేసినప్పుడు గమనించండి, ప్రతి ఇతర సంఘ సంస్థ ఒకరితో లేవడాన్ని గమనించండి. అవును, ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉన్నది. వారు ప్రతి చోట ఒక ఎన్ఐఎంరేను కలిగి ఉన్నారు. గమనించండి, వారు వాక్యములో కొంత భాగమును మాత్రమే చెప్పారు, కాని ప్రవక్త మాట ప్రకారముగా ప్రతి అక్షరమై ఉండవలసి ఉన్నది. ఎప్పటిలాగే వారు మరలా దానిని తప్పిపోయారు. ఆయనను సోదె చెప్పువాడని, ఒక దయ్యమని, బయల్జెబూబు అని పిలిచారు. మరియు వారి స్వంత బైబిలు ద్వారా ఆయన దేవుడని ఎరిగిండాల్సిన వారై ఉండగా ఆయన తనను తాను దేవునిగా చేసుకుంటున్నాడని అన్నారు. గమనించండి, ఆయన యెషయా ద్వారా ప్రవచించబడ్డాడు. యెషయా 9:6 ఇట్లు చెప్పినది: బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆ తరువాత ఇక తండ్రులెవరూ ఉండబోవడం లేదు. ఎందుకనగా ఆదిలో ఉన్న మొదటి తండ్రి ఆయనే. ఆయనే ఏకైక తండ్రి అయి ఉన్నాడు. ఇట్లు చెప్పబడినది: దాని తర్వాత కూడా ఈ భూసంబంధులైన ఎవరిని మీరు తండ్రి అని పిలవకూడదు. ఆయన బలవంతుడైన దేవుడు మరియు నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, సమాధాన అధిపతి అయి ఉన్నాడు. నిశ్చయముగా ఇప్పుడు ప్రవక్తలందరూ వారు ఏమి చేస్తారని చెప్పారో వారు ఆయనకు దానినే చేశారు. సరిగ్గా ఈ లవదికే కాలములో వారు చేస్తున్నట్లుగానే ఉన్నది. ఆయనను సంఘమునకు వెలుపట ఉంచారు. గ్రుడ్డివారై, దిగంబరులై దానిని ఎరుగకయున్నారు. సరిగ్గా ప్రవక్త, బైబిల్ యొక్క ప్రవక్త ఏమి చెప్పాడో అట్లే ఉన్నది. మనుషుల ఆచారముల ద్వారా గ్రుడ్డివారైపోయి వారు ఆయనను బయట పెట్టారు. వాక్యమును వారి సంఘముల నుండి బయట పెట్టారు. ఎప్పటిలాగే వారి గురించి ప్రవచించబడినట్లే చేశారు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు త్వరపడదాము. ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. ఆ పాఠ్యభాగము ఇక్కడున్నది. యేసు తానే వారి మెస్సియా అని ఈ ఇద్దరు శిష్యులకు ఏ విధంగా తనను తాను తెలియజేసుకున్నాడు గదా. ఇప్పుడు
అందరూ ఇటువైపు చూడండి. మరియు దేశవ్యాప్తంగా ఉన్నవారు ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. బైబిల్ గ్రంథము అనేది మానవ పెదవులు మరియు మానవ సాధనములు ఉపయోగించబడి స్వయంగా దేవుని చేత వ్రాయబడినట్టి దేవుని యొక్క వాక్యమై ఉన్నదని మీకు చెప్పడానికి మేం ప్రయత్నించాము. దేవుడు తానే వ్రాయగలడు. దేవుడు తానే మాట్లాడగలడు. దేవుడు తాను కోరిన దేనినైనా చేయగలడు. కాని దానిని చేయడానికి ఆయన మానవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకనగా దానిని రాసిన మానవుడు దేవునిలో భాగమై ఉన్నాడు. కాబట్టి దేవుడే బైబిల్ను రాశాడు. మనుషులు వారి స్వంత మానవ ఆలోచనలో అసలు వారేమి రాస్తున్నారో కూడా ఎరుగకై ఉన్నారు. వారు దానితో ఏకీభవించకపోవచ్చును, కాని వారు దానిని రాశారు. వారు మరో విధంగా చేయలేరు. బైబిలు ఇట్లు చెప్పినది, పూర్వకాలమందు మనుషులు వారు పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డారు. దేవుడు వారి చేతులను కదిలించాడు. దర్శనములలోనికి వారి కన్నులను కదిలించాడు. వారు ఏమి చూస్తున్నారో దానిని తప్ప వారు మరి దేనిని పలుకలేరు. వారు ఏమీయూ మాట్లాడలేరు. ఎందుకనగా ఆయన నాలుకను వ్రేలును పూర్తిగా తన స్వాధీనములో ఉంచుకున్నాడు. శరీరములోని ప్రతి అవయవము పూర్తిగా దేవుని వశములో ఉన్నది. వారు దేవుళ్ళని బైబిలు చెప్పడములో ఎటువంటి ఆశ్చర్యము లేదు. వారు దేవునిలో ఒక భాగమై ఉన్నారు. ఆయన దేవుని యొక్క సర్వ పరిపూర్ణతయై ఉన్నాడు. వాక్యమయున్న యేసు హృదయము బ్రద్దలయున్న ఈ ఇద్దరు శిష్యులకు తానే వారి మెస్సియా అని, వాగ్దాన వాక్యమైన మెస్సియా అని ఏ విధంగా తెలియజేసుకున్నాడో గమనించండి. ఆయన ఏమి చేశాడో గమనించండి. ఆయన ప్రవచనముల వైపు చూపించాడు. గమనించండి, అవివేకులారా, ప్రవక్తలు రాసిన వాటన్నిటినీ నమ్మని మందమతులారా. ఇప్పుడు ఆయన సరే, దాని గురించి సంఘము ఏమి చెప్తుంది అని ఎన్నడూ అనలేదు. వారు ఆయనకు ఆ కథనాన్ని చెప్పారు. జరిగిన సంఘటనలన్నీ వారికి తెలుసు. వారు పూర్తిగా దుఃఖముఖులై ఉన్నారు. వారు ఆయనతో ఇట్లు చెప్పడం మొదలుపెట్టారు, నీవిక్కడ ఒక అపరిచితుడవా? లేక యెరూషలేములో ఏమి సంభవించినదో నీకు తెలియదా? ఆయనకు తెలియదన్నట్లే ఏ సంగతులు అని ఆయన అడిగాడు. చూడండి, కొన్నిసార్లు కేవలం మీరు దాని విషయమై ఏమి చేస్తారని చూడటానికి ఆయన సంగతులను చేస్తాడు. చూశారా? ఇట్లా అడిగాడు, ఏ సంగతులు? అది ఎవరు? ఏమి జరిగినది? నీవు ఒక అపరిచితుడవా? మరియు వారు 3.5 సంవత్సరాలు ఎవరితోనైతే జీవించారో సాక్షాత్తు ఆయనతోనే వారు మాట్లాడుతున్నారు మరియు ఆయనను ఎరుగకయున్నారు. ఏ సంగతులు? ఏమి జరిగినది? మంచిది. వారిట్లన్నారు, ప్రవక్త అయినట్టి నజరేడైన యేసు. మా మనసులో ఎటువంటి సందేహము లేదు. ఆయన ప్రజలందరి ఎదుట వాక్యములోను మరియు క్రియలోను శక్తిమంతుడై ఉన్నాడు. ఈ కాలానికి ఆయన దేవుని యొక్క ప్రవక్త అని గుర్తింపజేసిన కార్యములను ఆయన చేయడాన్ని మేము చూశాము. అది మాకు తెలుసు. మరియు ఆయన విమోచకుడై ఉంటాడని, ఆయన ఇశ్రాయేలు వారిని విమోచిస్తాడని మేము నమ్మాము. అప్పుడు ఆయన తిరిగి మరియు ఇట్లు చెప్పాడు, అవివేకులారా, మందమతులారా, ఆయన గురించి ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరవని అనుకుంటున్నారా? చూశారా? ఇప్పుడు ఆయన తిరిగి ప్రవచనములోనికి వెళ్లడాన్ని గమనించండి. ఆయనను నమ్మారని చెప్పుకున్న విశ్వాసులకు అది ఎటువంటి ఒక గద్దింపు. ఆయన ఆ అంశమును ఎలా సమీపించాడో గమనించండి. ఆయన నేరుగా వచ్చి నేనే మీ మెస్సియాను అని ఎన్నడూ చెప్పలేదు. ఆయన దానిని చేయగలడు. ఏలైనగా ఆయన అదే అయి ఉన్నాడు. కాని గమనించండి, ఆయన తనను తాను వాక్యములో గుర్తింపజేసుకున్నాడు. తద్వారా వారు తెలుసుకొనుటకై ఉన్నది. ఆయన దానిని చెప్పినట్లయితే ఆయన దానిని చెప్పి ఉండగలడు. మరది సత్యమని అనిపించి ఉండేది కాదు. కాని ఆయన వెళ్ళి మరియు ఆయన గురించి ప్రవక్తలందరూ చెప్పిన వాటిపై మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మరి వారు దానిని చూశారు. వారు గనక దేవుని పిల్లలైనట్లయితే అప్పుడు స్వయంగా వారే చెప్పగలరు. అయితే ప్రవక్తలు ముందుగా చెప్పిన దానివైపు వారి దృష్టిని ఆకర్షించాడు. మరియు మెస్సియా, ఆయన యొక్క కాలము, ప్రత్యక్షపరచబడే సమయము ఎప్పుడో చూడమన్నాడు. ఆయన యోహాను వలె వాక్యమే, బైబిలు గ్రంథమే తమ వర్తమానమును గుర్తింపజేయడానికి అనుమతించాడు. ఏ నిజ ప్రవక్త అయినా దానిని చేస్తాడు. అవును, బయటకు వచ్చి మరియు నేనే ఆయనను అని చెప్పలేదు. అది దేవుని యొక్క నిజమైన ప్రవక్త కాదు. చూశారా? అయితే ఆయన ఇట్లు చెప్పాడు, తిరిగి లేఖనములలోనికి వెళ్ళండి. చూడండి, ఆయన దానిని చేసే తన విధానములో ఎన్నడూ విఫలమవ్వడు. చూశారా? అతడు ఇట్లన్నాడు, మేము మోషేను ఎరుగుదుము. ఆయన ఇట్లన్నాడు, మీరు మోషేను ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరుగుదురు. ఆయన ఇట్లన్నాడు, మోషే నన్ను గూర్చి వ్రాశాడు. ఇట్లన్నాడు, లేఖనములను పరిశోధించండి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. మరి ఆ లేఖనములే నా గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. వెళ్ళి లేఖనములను పరిశోధించి మరియు దానిని చూడండి. ఇక్కడ
ఆయన దానిని చేసే విధానమును ఎన్నడూ మార్చడు, ఎన్నడూ మార్చలేదు. ఆయన ఎన్నడూ మార్చలేడు. ఎందుకనగా ఆయన మార్పులేని దేవుడై ఉన్నాడు. చూశారా? గమనించండి. ఆయన నేరుగా ఈ ఇద్దరు శిష్యుల దగ్గరకు ఎమ్మాయి మార్గములో ఉన్న క్లెయోపా మరియు అతని స్నేహితుని దగ్గరకు వెళ్ళాడు. మరియు వారికి లేఖనములను చూపించి చెప్పాడు. ఇట్లన్నాడు, మెస్సియా గురించి ప్రవక్తలు వ్రాసిన ప్రతి మాట నెరవేర్చబడుతుందని నమ్మకుండునట్లు మీరెందుకని అంత అవివేకులుగా ఉన్నారు? ఓ, ఎటువంటి దినము! యోహాను అదే కార్యమును చేశాడు. లేఖనములను పరిశోధించి వెనుకకు చూడండి, అరణ్యములో కేకవేయు ఒకని స్వరము అని చెప్పబడినది. నేను ఎక్కడి నుండి వచ్చాను చూశారా? అది వారికి దానిని తేటపరిచి ఉండవలసి ఉన్నది. నిజమే, ఈ రోజు కూడా అది, అనగా పరిశుద్ధాత్మ ఏమి చేయడాన్ని మనము చూస్తున్నామో ఆ కార్యము దానిని తేటపరచవలసి ఉన్నది. లేఖనములను పరిశోధించుడి అని ఒకసారి ఆయన చెప్పాడు, మరియు ఈనాడు మనము దానినే చేయాలని ఆయన కోరుచున్నాడు. గమనించండి, ఆయన మోషే యొక్క ప్రవచనముతో ప్రారంభించాడు. బైబిల్ ఇట్లు చెప్పినది, ఆయన మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, అయితే ఆయన మోషేతో ప్రారంభించాడు. ఒక ప్రవక్తను మోషే ఇట్లు చెప్పాడు, ప్రభువైన దేవుడు ప్రజలైన మీ మధ్య, ప్రజల మధ్య పుట్టించును. ప్రభువైన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించును. ఇప్పుడు ఆయన బహుశా ఇట్లు చెప్పి ఉండవచ్చును, క్లెయోపా మరియు ఇక్కడున్న నీ స్నేహితుడు ఈ దినములలో ప్రభువైన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించునని మోషే చెప్పలేదా? మరియు వారు సిలువ వేసిన ఈ మనుష్యుడు, అతడు ఆ అర్హతకు సరిపోయాడా? ఇప్పుడు మోషే దీనిని ప్రవచించాడు. మరియు ఇప్పుడు వందల కొలది సంవత్సరాలుగా మీకు ఒక ప్రవక్త లేడు, మరియు ఇక్కడ ఈ మనుష్యుడు పుట్టాడు. మరియు ఈ మనిషిని పరిచయం చేసేవాడు ఎవరని మీరు చెప్పారు? అది అర్థమైందా? మరియు ఆయన గురించి, ఆయన కాలము గురించి ప్రవక్తలు చెప్పిన వాటన్నిటినీ ఆయన వారితో చెప్పాడు. ఆయన మాటలను వినడానికి నిశ్చయముగా ఆసక్తికరముగా అనిపించి ఉంటుంది. ఆయన మాటలు వినడానికి మీరు ఇష్టపడరా? ఆయన మాటలు వినడానికి నేను ఇష్టపడతాను. తన గురించి ప్రవక్తలు ఏమి చెప్పారని ఆయన చెప్పాడో వినడానికి ఇష్టపడతాను. అయితే అది ఆయనే అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన కేవలం ప్రవచనము ద్వారా వారికి చూపించాడు. ఆయన కేవలం ఇట్లు చెప్పాడు, ఇది జరుగునని ప్రవక్త చెప్పాడు. చూశారా? మరియు కొన్ని నిమిషాలు వెనుకకు వెళ్దాము మరియు స్వయంగా ఆయన ఉల్లేఖించిన మాటలను ఇప్పుడు మనం విందాము. ఇక్కడ గమనించండి, స్వయంగా వాక్యమే ఆయనను గూర్చిన వాక్యమును ఉల్లేఖిస్తుంది. స్వయంగా వాక్యమే ఆయనను గూర్చిన వాక్యమును ఉల్లేఖిస్తుంది. అది ఆయనే అని వారికి చెప్పడం కాదు, కాని కేవలం వాక్యమును దానికదే మాట్లాడుకోనివ్వడం. అప్పుడు ఆయన ఎవరన్నది వారు తెలుసుకుంటారు. వాక్యములోనున్న అక్షరము వాక్యమును ఉల్లేఖిస్తుంది. తనను తాను గుర్తింపజేసుకొనుట ద్వారా శరీరధారి అయిన వాక్యము అక్షరములో ఉన్న వాక్యమును ఉల్లేఖిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆయన ఉల్లేఖించడాన్ని మనం విందాము. ఇప్పుడు జరిగిన సంగతులన్నిటినీ వారు సంక్షిప్తంగా తెలియజేశారని మనకు తెలుసు. అదేమిటనగా, ఇందాకే మనము చదివినట్లు సిలువ వేయబడుటను గూర్చియు మరియు పునరుద్ధానం యొక్క గాథను గూర్చియు సమాధిని గూర్చియునై ఉన్నది. ఇప్పుడు ఆయన నేరుగా ఆయనను గూర్చిన ప్రవచనపు వాక్యమునొద్దకు వెళ్తున్నాడు. ఇప్పుడు కేవలం ఆయన దీనిని చెప్పాడని మనం అనుకుందాం. దీనికంటే ఎక్కువే ఆయన చెప్పాడు. కానీ గమనించండి, ఇట్లు అనుకుందాం, ఆయన ఇట్లు చెప్పడాన్ని విన్నామనుకుందాం. జకర్యా 11:12 త్రిప్పండి. మరియు ప్రవక్త ప్రకారంగా మెస్సియా 30 వెండి నాణెములకు అమ్మబడవద్దా? ఈ మనిషి 30 వెండి నాణెములకు అమ్మబడ్డాడని మీరిప్పుడే చెప్పారు కదా. త్రిప్పండి. మీరు ఆ లేఖనములు తీస్తున్నారా? జకర్యా 11:12. మరియు తరువాత ఆయన ఇట్లు చెప్పాడు, కీర్తనలలో కీర్తన 41:9లో దావీదు ఏమి చెప్పాడో మీరు గమనించారా? ఆయనకు తన స్నేహితుల ద్వారా ద్రోహము జరగవలసి ఉన్నది. మరియు పిదప మరల జకర్యా 13:7లో ఆయన తన శిష్యుల ద్వారా విడిచిపెట్టబడ్డాడు. మరియు కీర్తనలు 35:11లో అబద్ధ సాక్షుల ద్వారా నేరారోపణ చేయబడ్డాడు. ఆయనకు అలా జరిగిందని ఇప్పుడే మీరు చెప్పారు. యెషయా 53:7 ఆయన తన మీద నేరారోపణ చేయువారి ఎదుట మౌనముగా ఉన్నాడు. యెషయా 50:6 వారు ఆయనను కొరడాలతో కొట్టారు అని ప్రవక్త చెప్పాడు. కీర్తనలు 22 ఆయన సిలువపై ఇట్లు మొరపెట్టవలసి ఉన్నది, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడనాడితివి. మొన్నటి మధ్యాహ్నమున ఆయన దానిని చేశాడా? మరలా 22వ కీర్తన 18 ఆయన వస్త్రములు వారు పంచుకున్నారు, వారు దానిని చేశారా? మరియు కీర్తనలు 22:7 నుండి 8 వరకు ఆయన శత్రువుల ద్వారా
సంఘము ద్వారా ఎగతాళి చేయబడ్డాడు. మరలా కీర్తనలు 22. ఆయన దేహములో ఒక్క ఎముకైనా విరగగొట్టబడకూడదు. అయితే వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు అని ఆయన చెప్పాడు. ఆ సమయములో ఆయన తన చేతులను వెనుకకు పెట్టుకున్నాడనుటలో ఎటువంటి సందేహమూ లేదు. యెషయా 53:12 ఆయన అక్రమకారుల మధ్య మరణిస్తాడని చెప్పినది. ఆయన ధనవంతులతో పాతిపెట్టబడ్డాడని యెషయా 53:9 చెప్పినది. కీర్తనలు 16:10 ఇట్లు చెప్పినది, నేను అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను. మరియు మలాకి 3 ఈ వ్యక్తిని పరిచయం చేసేవాడు కాదా? ఓ, ఆయన దానిని నొక్కి చెప్పడాన్ని వినుటకు నేను ఇష్టపడుతున్నాను. ప్రవచనములను చూడండి, గమనించండి. పిదప ఆయన సాదృశ్యములన్నిటినీ చెప్పి ఉండవచ్చును. ఆదికాండము 22లో ఇస్సాకు గురించి దేవుడు ఎలా ఇస్సాకును ముంగుర్తుగా చూపించాడో, తండ్రి అయిన అబ్రహాము తన స్వంత కుమారుడితో కట్టెలు మోపించి కొండ మీదకు తీసుకెళ్లి మరియు తన స్వంత కుమారుడిని ఏ విధంగా అర్పించాడో చెప్పి ఉంటాడు. ఇప్పుడు అది వారిలోనికి నానబడటం మొదలైనది. ఆ దినము యొక్క ప్రవచనమును వారు చూడకున్నందుకు వారు అవివేకులని ఆయన వారితో చెప్పాడు. మరియు ఇప్పుడు అది అర్థమవ్వడం మొదలైనది. గడిచిన ఈ కొన్ని దినములలో, గడిచిన 2 లేదా 3 సంవత్సరములలో జరిగినట్టి వీటన్నిటి యొక్క నెరవేర్పును చూడటం మొదలైనది. ఆ కాలం యొక్క నిర్ధారించబడిన ప్రవచనమై ఉన్నది. వారి యొక్క సిలువ వేయబడిన స్నేహితుడైన యేసు దీనిలోని ప్రతి వాక్యమును నెరవేర్చాడని అప్పుడు వారికి తెలిసినది. ఓ, ఆ మనుష్యుడు నిజముగా ఆ మెస్సియాయని, ఆయన మృతులలో నుండి లేవవలసి ఉన్నాడని అప్పుడు వారికి తెలిసినది. సమాధి ఆయనను పట్టించలేకపోయినది. నేను నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయను. ప్రవచనములో ఏ ఒక్క మాట కూడా ఎన్నడూ విఫలమవ్వదు. మరియు ఆయన తిరిగి లేచాడు. అలాగైతే ఈ ఉదయం సమాధి వద్ద ఆ వర్తమానికులు చెప్పినది నిజమే. ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనే ఆ మెస్సయా. ఎందుకని అది విఫలమవ్వదు? ఆయన యొక్క కార్యములు, ఆయన పరిచర్య మరియు ఆయన చేసిన సమస్తము నిర్ధారించినది. ఖచ్చితముగా ఈ దినమునకు ఏమి జరుగుతుందని ప్రవక్త చెప్పాడో ఆ వాక్యముల ప్రకారమై ఉన్నది. అది దానిని చేసినది. అప్పుడు అది ఆయనే అని, దానిని చేసినది సిలువ వేయబడిన వారి స్నేహితుడైన యేసే అని వారికి తెలిసినది. ఆయన వారితో మాట్లాడుచుండగా వారి హృదయములు వారి లోపల మండటములో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు వారు 6 మైళ్ళు నడిచారు మరియు అది కొద్ది సమయమే అన్నట్లు అనిపించినది. మరియు వారు చేసిన మరొక విషయం ఇక్కడున్నది. మీకు తెలుసా? ప్రవచనము నిర్ధారించబడినది అను దానిపై వారు 6 గంటల ప్రసంగమును విన్నారు. ఆ దారి పొడుగున ఆయన వారితో మాట్లాడినది అదే అయి ఉన్నది. వారు ఆ దారిలో నడవటం మొదలుపెట్టిన వెంటనే ఆయన అడుగుపెట్టాడు. ఏలైనగా ఆయన సరిగ్గా యెరూషలేములోనే ఉన్నాడు. 6 గంటల తర్వాత 12 కిలోమీటర్లు, వారు ఎమ్మాయి దారిలో 9 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అది అదే అయి ఉన్నది. మరియు ఆయన 6 గంటల పాటు బోధించాడు, ప్రవచనాన్ని నిర్ధారించాడు. అటువంటప్పుడు నా 3 గంటల గురించి నన్ను దోషిగా ఎంచకండి. చూడండి, చూశారా? అయితే గమనించండి, వారు బోధించారు. వారు ప్రవచనము ధృవీకరించబడి నిర్ధారించబడటం గురించి 6 గంటల ప్రసంగమును విన్నారు. ఇప్పుడు సాయంకాలం అగుచున్నది. మీకు తెలుసు కదా, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 తెలుసుకున్నట్లు ఆయన వారి కన్నులను తెరిచినది అప్పుడే అయ్యున్నది. సాయంకాల సమయములో ప్రవచనము ద్వారా సంఘటనలు తేటపరచబడినవి. కేవలం ఈ గడియను గూర్చిన ప్రవచనము గనక మీరు నమ్మినట్లయితే ఆధునిక గడియలో ఏమి జరుగుతుందో సులువుగా గుర్తించబడగలదు. అవును, అవివేకులు, గ్రహించలేనివారు, నమ్మలేని మందమతులు, మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మెస్సియా గురించి ప్రవక్తలందరూ చెప్పిన దానిని నమ్మడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది జరగకూడదా? ఇప్పుడు ఆయన ఈ వివరములన్నిటినీ మాట్లాడి మరియు ప్రవక్త ఏమి జరుగునని చెప్పాడో వాటిని చూపించాడు. అప్పుడు వారు గ్రహించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆయన ఇట్లన్నాడు. ఆయన వెళ్ళిపోబోతున్నట్లు నటించాడు. వారు ఈ మనిషిని ఇష్టపడ్డారు. వారిట్లన్నారు, నీవు మాకు ఒక దానిని ఇచ్చావు. మేము ఎన్నడూ ఆ విధంగా ఆలోచించలేదు. ఆయన ఎక్కడో ఒక దగ్గర సజీవుడిగా ఉన్నాడు. వారు ఆయనతోనే మాట్లాడుతున్నారు, దానిని ఎరుగకయున్నారు. కాబట్టి ఆయన విచారముగా వారి వైపు చూసి మరియు ఆయన నడుచుకుంటూ వెళ్లడం మొదలు పెట్టాడనుటలో ఎటువంటి సందేహము లేదు. అయితే వారు ఆయనను ఆహ్వానించాలని ఆయన వేచి చూస్తున్నాడు. ఈ రాత్రి కూడా
ఆయన దాని గురించే వేచి చూస్తున్నాడు. నీవు ఆయనను ఆహ్వానించాలని వేచియున్నాడు. గమనించండి, ఆ శిష్యులు బల్ల చుట్టూ వారి యొక్క సహవాసమునకు ఆయనను ఆహ్వానించినప్పుడు, అప్పుడు సరిగ్గా ఆయన శిలువ మరణమునకు ముందు చేసినట్లుగానే ఆయన ఒక కార్యమును చేశాడు. మరియు వారి కన్నులు తెరవబడినవి. వారు ఆయన యొక్క విధానమును, ఆయన యొక్క శైలిని ఎరిగి ఉన్నారు. ఆయన ఏమి చేశాడో వారికి తెలుసు. మరియు ఆయన సరిగ్గా ఇంతకు ముందు చేసినట్లుగానే అప్పుడు దానిని చేశాడు. మరియు అది ఆయనే అని వారన్నారు. మరియు దానిని కేకలు వేసి చెప్పడానికి వారు వెంటనే లేచారు. మరియు ఆయన అదృశ్యమైపోయాడు. మరియు ఈ ప్రసంగమును వింటూ రావడానికి వారికి 6 గంటలు పట్టి ఉండగా ఆయన నిజముగా లేచియున్నాడు, ఆయన నిజముగా సజీవుడయున్నాడు అని ఆ మిగతా వారికి చెప్పడానికి పరిగెత్తుకుంటూ 20 నిమిషాలలోపే వెళ్ళిపోయారు. స్నేహితులారా, ఇది మలాఖీ 4, పరిశుద్ధ లూకా 17, పరిశుద్ధ యోహాను 15 యొక్క నెరవేర్పు అయ్యున్నది. ఓ అనేకమైనవి, ప్రకటన 10, ఇంకా అనేకమైన ప్రవచనాలు సరిగ్గా ఈ దినమునకు అన్వయించబడగలవు. మరియు మార్కు గ్రంథములో మరియు మత్తయిలో కూడా ఈ గొప్ప సూచనలు మరియు అద్భుతములు ఆకాశములో ప్రత్యక్షమవుతాయని ఆయన చెప్పాడు. మరియు ప్రజలు వాటిని పళ్ళాలు, ఎగిరే పళ్ళాలు అని అంటారు. అవి ఆలోచనా శక్తి వేగముతో అదృశ్యమైపోగలవు. లోపలికి ప్రవేశించగల జ్ఞానమై ఉన్నది. ఆయన రాయగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన ఏది చేయాలనుకుంటే దానిని చేయగలడు. ఆ గొప్ప అగ్నిస్తంభము నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరియు భూమి మీదకు అటువంటి దృశ్యములు వచ్చుచున్నవి. గాలిలో ఎక్కడైతే తేమ గాని మరేది గాని ఉండదో అటువంటి 30 మైళ్ళ ఎత్తులో పొగతో పిరమిడ్లు వచ్చుచున్నవి. అది ఆ విధంగా జరుగుతుందని, అది జరగడానికి 1.5 సంవత్సరము క్రితమే చెప్పబడినది. పిదప ఆ చిత్రపటమును త్రిప్పి మరియు క్రిందకు చూస్తున్నది ఎవరో చూడండి. చెప్పబడిన ఏ ఒక్క మాట కూడా ఎన్నడూ తప్పిపోలేదు. మరియు అది సత్యమని ధృవీకరిస్తూ దేవుని యొక్క వ్రాయబడిన వాక్యము ఇక్కడున్నది. మరియు ఇప్పుడు మరలా సాయంకాల సమయమై ఉన్నది. కృప ద్వారా ఈ రాత్రి ఆయన తిరిగి వచ్చి మరియు ఆ వెనుక అక్కడ చేసినటువంటి దేనినైనా ఆయన చేస్తాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మనము ప్రార్థించి ఆయనను అడుగుదాము. నిర్ధారించబడిన ప్రవచనము ద్వారా సంఘటనలు తేటపరచబడినవి. సర్వాధికారి అయిన దేవా, మాకు సహాయం చేయుము. ప్రియమైన దేవా, గ్రహించున్నట్లు, మేము ఎరిగి ఉండవలసిన సంగతులను గ్రహించున్నట్లు, నీ వాక్యమును గ్రహించున్నట్లు మాకు సహాయం చేయుము. మరియు ఇప్పుడు ప్రభువా, దాదాపు 2000 సంవత్సరాలుగా మేము ప్రసంగాలను విని గ్రంథముల యొక్క వ్రాతలను చదివాము. మరియు ఇక్కడ ఈ చివరి దినములలో అది నేరుగా మళ్లీ వెనుకకు వచ్చినది. మరియు ఇప్పుడు సాయంకాల సమయమగుచున్నది. మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మరియు అనేకులు కాలమంతటి గుండా నీతో మాట్లాడినారు. మరియు ప్రవక్త చెప్పినట్లు రాత్రి అయినా లేక పగలైనా కానటువంటి ఈ ఘనమైన దినము యొక్క మార్గమున మాట్లాడి ఉండవచ్చును. అయితే అస్తమయ కాలమున వెలుగు కలుగును. యేసు సమాధిలో నుండి లేచి సీమోనుకు మరియు ఆ స్త్రీలకు ప్రత్యక్షమై మరియు ఆయన సజీవుడని వారికి కనబరుచుకున్నాడు. అది ఉదయమైయున్నది. మరియు పిదప సాయంకాలమున ఆయన మరలా తిరిగి వచ్చాడు. అయితే ఆయన ఆ దినమంతా వారితో నడిచి వారి గ్రుడ్డితనమును బట్టి వారిని గద్దించాడు. కాని పిదప సాయంకాల సమయములో ఆయన తనను తాను వారికి తెలియజేసుకున్నాడు. దేవా, ఈ రాత్రి వాక్యము చుట్టూ మేము కలిగి ఉంటున్న మా సహవాసములోనికి రమ్ము. దేవా, ఈనాడు చాలా అరుదుగా ప్రజలు దీనిని నమ్ముతున్నారు. అయితే నీవు పిలిచి మరియు నిత్య జీవమునకై నిర్ణయించిన కొందరు ఉన్నందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వత్తురు అని నీవు చెప్పావు. మరియు ఇప్పుడు సాయంకాలపు వెలుగులు ప్రకాశిస్తుండగా ప్రభువా, నీవు అనుమతించియుండగా బయలువెళ్లిన 100 కొలది ప్రవచనాలలో ఒక్క ప్రవచనమైనా ఒక్కసారి అయినా విఫలమవ్వలేదు. అప్పుడు నిజంగా అది గుర్తింపబడుచున్నట్లయితే అది నీవే అయి ఉండవలసి ఉన్నది. ఎందుకనగా ఏ వ్యక్తి కూడా అంత ఖచ్చితంగా చెప్పలేడు. సరిగ్గా బైబిలు గ్రంథం వలెనే ఉన్నది. ఏ మనుషుడును రాయలేడు. 1600 సంవత్సరముల వ్యవధిలో 40 మంది భిన్నమైన రచయితల ద్వారా రాయబడి మరియు అందులో ఒక్క తప్పు కూడా లేకుండా ఉండునట్లు వ్రాయడమనేది ఎవరికినీ సాధ్యము కాదు. ప్రియమైన దేవా, హెబ్రీ 13:8 ప్రకారంగా నీవు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవానిగా
నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకుంటావని నేను ప్రార్థిస్తున్నాను. మరియు అప్పుడు నీవు చేసిన క్రియలే ఈనాడు నీవు చేయుము. మరియు నీవు దానిని వాగ్దానము చేశావు. ఈ చివరి దినములో లోకము సొదొమ గొమొర్రా వలె మారి వంకరతనములో ఉన్నప్పుడు అని నీవు చెప్పావు. ఈ అబ్బాయిలు సరిగ్గా అమ్మాయిల వలెనే ఉండి వారి వంటి వస్త్రములను ధరించడాన్ని మేము చూస్తున్నాము. మరియు ఈ అమ్మాయిలు అబ్బాయిల వలె ప్రవర్తించుటకు ప్రయత్నించడాన్ని చూస్తున్నాము. మరియు ఈ వక్రీకరించబడిన కాలములో స్త్రీ పురుషులను చూస్తున్నాము. లైంగిక ఆకర్షణ అనేది ఆరాధించబడే ఒక దేవతగా మారిపోవడాన్ని చూస్తున్నాము. సువార్త ఒక ప్రక్కకు నెట్టివేయబడినది మరియు లవొదికయ సంఘము దిగంబరత్వంతో నిండిపోయినది. ఓ దేవా, ఎటువంటి ఒక గడియ! ప్రభువైన యేసు, వచ్చి నిన్ను నీవు మాకు తెలియజేసుకొనుము. ఏలైనగా యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఇప్పుడు మీరు మీ తలలు వంచి ఉండగనే, మీ కన్నులు మూసుకొని ఉండగనే నేను మిమ్మల్ని ఒకటి అడగబోచున్నాను. దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఈ దినమున అది చేస్తున్న కార్యములు ప్రవచనము యొక్క నెరవేర్పని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆయన ఇక్కడ ఉండి మరియు ఆ దినమునకై శరీరములో వ్యక్తపరచబడినప్పుడు మరి అక్కడ ఆయన చేసిన అవే కార్యములు ఈ దినమున మరలా జరిగించబడవలసి ఉన్నవని మీరు నమ్ముతున్నారా? ప్రవక్త అలాగు చెప్పాడు. బైబిలు అలా చెప్పినది. లేఖనమంతా తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది. అది విఫలమవ్వజాలదు. ఆయన తనను తాను ఎలా గుర్తింపజేసుకున్నాడు? మోషే ఎవరి గురించి అయితే పలికాడో అట్టి ప్రవక్తగా ఉండుట ద్వారా అయ్యున్నది. ప్రజల హృదయ రహస్యములను ఎరిగినాడు. ఆ స్త్రీ ఆయన వస్త్రమును తాకినప్పుడు ఆయన వెనుకకు తిరిగి, మరియు నీ విశ్వాసము నిన్ను రక్షించినది అని అన్నాడు. సీమోను పేతురు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన అతని పేరును ఎరిగి ఉన్నాడు. అతడెవరన్నది, అతని తండ్రి ఎవరన్నది అతనితో చెప్పాడు. మరియు అదే ప్రియమైన యేసు మృతినిగా లేడు. ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మరియు ఈ సాయంకాల సమయములో ఆయన మనల్ని మరలా ఏకముగా పిలిచాడని నేను నమ్ముతున్నాను. ఓ ప్రభువైన యేసు, మా మధ్యకు రమ్ము. మమ్మల్ని దాటిపోకుము. వచ్చి ఈ రాత్రంతయు గడిచే వరకు మాతో బస చేయుము. పిదప రేపు మమ్మల్ని నీతో పాటు వెళ్ళనిమ్ము. తద్వారా మేము నీ పునరుత్థానపు శక్తిలో నిన్ను ఎరుగుటకై ఉన్నది. నీ ప్రేమ మరియు కృప మరియు కనికరము మాతో ఉండుటకై ఉన్నది. ఓ నిత్యుడవగు దేవా, ఈ సంగతులను దయచేయుము. దేవుడు మాత్రమే వాటిని అనుగ్రహించగలడని మాకు తెలుసు. ఈ గంభీరమైన గడియలో మేము దీనిని చెప్పుదుముగాక. మా తండ్రి అయిన దేవా, మా శరీరము నీకు ఒక దయనీయమైన ఆలయమై ఉన్నది. కానీ ప్రభువా, పరిశుద్ధపరిచే నీ కృపను, నీ పరిశుద్ధాత్మను ఇప్పుడు రానిమ్ము. ప్రతి సందేహము నుండి మరియు ప్రతి చిరాకు నుండి, ప్రతి అనుమానము నుండి మరియు మాలో ఉండే ప్రతి సంశయము నుండి మమ్మల్ని కడుగుము. తద్వారా మేము ఒక్క సందేహము కూడా లేకుండా స్వతంత్రులమై బయటకు వచ్చి పేతురు వలె ధైర్యముగా నీవు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న క్రీస్తువు అని ఒప్పుకొనుటకై ఉన్నది. ప్రభువా, నీ వాక్యము సత్యమని మేము నమ్ముతున్నాము. ప్రభువా, మేము ఈ ప్రార్థనా వరుసను ప్రారంభించడానికి ముందు మమ్మల్ని చూడనిమ్ము. నిన్ను నీవు మాకు తెలియజేసుకొనుము. లోతు దినములలో జరిగినట్లే ఉండును అని నీవు చెప్పినట్లే ఉన్నది. అబ్రహాము ఆ బయటకు పిలువబడిన గుంపు ఒక వాగ్దాన కుమారుని కొరకు వేచి ఉంటుండగా, లోతు మాత్రం అక్కడ ఒక దేశముగా ఉన్న ఆ సంఘశాఖ వ్యవస్థకు పంపబడిన ఒక ఆధునిక బిల్లీ గ్రాహం మరియు ఓరల్ రాబర్ట్ చెప్పేది వింటూ అక్కడ ఉన్నాడు. కాని అబ్రహాము ఎటువంటి సంఘ సంస్థ లేకుండా ఉన్నట్టి ఒక పరవాసిగా ఉన్నాడు. అతడు వారసుడవ్వబోచున్న ఈ దేశములో కేవలం ఈ చిన్న గుంపు అటూ ఇటూ తిరుగుచున్నది. మరియు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఒక దినమున చెట్టు నీడన వారు కూర్చొని విశ్రాంతి తీసుకొనుచుండగా దేవుడు ఒక మానవ రూపములో దిగివచ్చాడు. 2 దేవదూతలు సొదొమలోనికి వెళ్లారు. మరియు దేవుడు మానవ శరీరములో ఆయన అదేనని రుజువు చేశాడు. అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా అని అన్నాడు. దానికి కొన్ని రోజుల ముందు వరకు అతడు అబ్రాము అయ్యున్నాడు. మరియు శారాయి అయ్యున్నది. శారా కాదు, రాజకుమారి. మరియు నీవు ఆమెను ఆమె యొక్క రాజకుమారి పేరుతో పిలిచావు. ఒక రాజు యొక్క కుమార్తె. నీవు అబ్రహామును అతని పేరుతో పిలిచావు. అబ్రహాము జనములకు తండ్రి.
మరియు నేను నిన్ను దర్శించబోచున్నాను అని నీవు చెప్పావు. దేవా, ఆ ప్రవక్త హృదయము ఎంతగా ఉప్పొంగి ఉండవచ్చునో. సరిగ్గా అప్పుడే నీవు ఎవరివో అతడు ఎరిగియున్నాడు. అతడు నీ పాదములను కడిగి అతడు కలిగియున్న ఆహారమంతటిని మరియు అతి శ్రేష్టమైన దానిని బయటకు తెచ్చి దానిని నీ ఎదుట ఉంచడములో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. అక్కడున్నది దేవుడేనని అతడు ఎరిగియున్నాడు. పిదప ఆయనకు తెలియదన్నట్లే శారా ఎక్కడా అని ఆయన అడిగాడు. అతడు గుడారములో, ఆమె నీ వెనకనున్న గుడారములో ఉన్నది అని అబ్రహాము ఆయనతో చెప్పాడు. మరియు ఏమి జరగబోచున్నదో నీవు చెప్పావు. మరియు ఆమె తన హృదయములో దానిని సందేహించినది. మరియు అప్పుడు నీవు అబ్రహాముతో ఈ సంగతులు జరగవు అని తన హృదయములో అనుకొనుచు శారా ఎందుకని దానిని సందేహించినది? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నావు. ఓ దేవా, యేసు ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమా, సొదమ దినములలో జరిగినట్లే సరిగ్గా అన్యుల కాలం యొక్క, అన్య ప్రపంచం యొక్క నాశనమునకు ముందు లోకము ఆ స్థితిలో ఉంటుందని నీవు చెప్పావు. ఇదిగో మేమిక్కడున్నాము. పూర్తిగా సొదొమీయులైపోయారు. మరియు పిదప ఎల్లప్పుడూ ఒక ప్రవక్తగా సంబోధించబడినట్టి మనుష్య కుమారుడు ఆ గడియలోనే బయలుపరచబడతాడని నీవు చెప్పావు. దేవా, నీ మాటలను నెరవేర్చుము. నీవు మాకు విశ్వాసము నిచ్చుటకై ప్రభువా, నీ యొక్క విశ్వసించు పిల్లలమైన మేము యథార్థమైన హృదయములతో వేచియున్నాము. తద్వారా మేము ప్రార్థనా వరుసను కలిగి ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారు. తండ్రి, ఇది సాయంకాలమై ఉన్నది. ఉండినవాడును ఉన్నవాడును రానున్నవాడును అయ్యున్న దేవుని కుమారుని యొక్క సాయంకాలపు వెలుగులు ఆయన చేసిన ప్రవచనము ద్వారా స్వయంగా ఆయనను ప్రత్యక్షపరచునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు నేను రోగుల కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మనమిక్కడ నిలబడినప్పుడు అది ఒక వింతైన విషయముగా ఉంటుంది. ఇదిగో, నేనిక్కడ నిలబడి దేవుడు ఇంకనూ దేవుడై ఉన్నాడని జన సమూహమునకు, దేశవ్యాప్తంగా అనుసంధానమై ఉన్న వారికి ఒక సవాలును చేస్తున్నాను. ఆయన విఫలమవ్వజాలడు. మరియు ఆయన ఏమి వాగ్దానము చేస్తాడో దానిని ఆయన నెరవేరుస్తాడు. ఆయన దానిని చేయడంలో ఎన్నడూ విఫలమవ్వడు. ఏలైనగా దానిని చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. కాబట్టి ఆయన చెప్పిన దానిపై నేను భక్తిపూర్వకమైన నమ్మకమును పెట్టగలను. కాబట్టి నేను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాను. ఏ సమయంలోనైనా ఆయన ప్రత్యక్షమవ్వడం కొరకు నేను ఎదురు చూస్తాను. ఎందుకనగా మీరు అనుకొనని గడియలో అని ఆయన చెప్పాడు. లోకము అనుకొనని గడియ. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ నా ఆలయములో ఉన్నాను. మరియు నాకు తెలిసిన కొందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సహోదరుడా రైట్, ఇక్కడ కూర్చున్న వీరిలో కొందరు తిన్నగా ఇక్కడున్నవారు నాకు తెలుసు. అయితే నాకు తెలియని వారు మీలో చాలా మంది ఉన్నారు. మరియు ఈ రాత్రి దేవుడు దీనిని చేస్తాడని చెప్పడానికి నాకు ఏ మార్గమూ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దానిని చేయడాన్ని మనము చూశాము. అయితే ఈ రాత్రి ఆయన దానిని చేయకపోవచ్చును. నాకు తెలియదు. అది ఆయన ఇష్టం. ఆయన సర్వాధికారము గలవాడు. ఆయన ఏమి కోరతాడో ఆయన దానిని చేస్తాడు. ఏమి చేయాలో ఎవ్వరూ ఆయనకు చెప్పలేరు. ఆయన తన చిత్తములో మరియు తన మార్గములలో మాత్రమే నిలుస్తాడు. అయితే ఆయన దానిని వాగ్దానము చేశాడు గనుకనే దానిని చేయమని నేను ఆయనను అడుగుతున్నాను. మనకు అవసరమున్నదని మన కొరకు కాదు గాని, అయితే బహుశా కొందరు క్రొత్తవారి కొరకై ఉన్నది. తద్వారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ఇప్పుడు అభిషేకము మనపై ఉండుటకై ఉన్నది. ఇప్పుడు ఆయన నన్ను ఎంతగా అభిషేకించినా గాని నమ్మడానికి ఆయన నిశ్చయముగా మిమ్మల్ని కూడా అభిషేకించవలసి ఉన్నది. ఇప్పుడు నేను ఒక ప్రార్థనా వరుసను కలిగి ఉండగోర్చున్నాను మరియు నాకు వీలైనంత ఎక్కువగా రోగుల కొరకు ప్రార్థించగోర్చున్నాను. ఇప్పుడు మనము ప్రజలను పిలిచి మరియు వారిని ఇక్కడికి తీసుకొని వచ్చుటకు ఒక వరుసను ఏర్పాటు చేయవచ్చును. ఒక ప్రార్థనా వరుసను చేసి మరియు ఇక్కడ వ్యాధితోనున్న ప్రతి ఒక్కరికి ప్రార్థించవచ్చని నేను అనుకుంటున్నాను. మాతో పాటు సేవకులైన నా సహోదరులను ఇక్కడికి రానిచ్చి మరియు మీ మీద చేతులు ఉంచుతాము. మనము నిశ్చయముగా దానిని చేయవచ్చును. లేదా మీ కొరకు ఏదైనా చేయగల ఒకే ఒక్కరై ఉన్న మన తండ్రిని మనము అడగగలము. ఎందుకనగా నా చేతులు మీ వంటి మనుషుని చేతులే. అయితే దానిలోని విషయమేదనగా దానిని చేసేది మానవ హస్తము కాదు, అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దానిని చేసేది ఆ వాక్యములో ఉన్న విశ్వాసమే అయి ఉన్నది.
దానిలో విజ్ఞాన శాస్త్రపరమైనది ఏదీయూ లేదు. అది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఒక క్రైస్తవుడు తన సర్వాంగ కవచముగా కలిగి ఉన్న వాటిలో విజ్ఞాన శాస్త్రపరమైనది ఒక్కటి కూడా లేదు. మీకది తెలుసా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, సహనము, విశ్వాసము, పరిశుద్ధాత్మ, ప్రతిదీ విజ్ఞాన శాస్త్రమునకు కనబడనిది. మరియు అవి మాత్రమే నిజమైనవి మరియు నిత్యమైనవై ఉన్నవి. మీకు కనబడే ప్రతిదీ భూమిలో నుండి వచ్చినది మరియు తిరిగి భూమిలోనికి వెళ్తుంది. కానీ ఏదైతే మీ కన్నులకు కనబడకుండా ఉండి మరి దానినదే తెలియజేసుకుంటుందో అది నిత్యమైన ప్రపంచమై ఉన్నది. మీరు నమ్ముతారా? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని మరియు ప్రారంభములో ఆయన చేసిన అవే కార్యములను చేస్తూ ఆయన ఇక్కడ సజీవముగా ఉన్నాడని చూపించినట్లయితే ఈ వర్తమానము ముగిసిన తర్వాత మీరు దానిని మీ స్వస్థతగా అంగీకరిస్తారా? దేవుడు దానిని అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఇంటి వద్దనున్నవారు, మీరు ఎవరైనా గాని, మీరు ఏ ప్రాంతములకు చెందియున్నా గాని, నేను మిమ్మల్ని అడుగుచున్నాను, ఈ వర్తమానము సత్యమని గౌరవప్రదంగా నమ్మమని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. ఈ గడియ కొరకు దేవుడు తన బైబిల్లో కలిగి ఉన్న వర్తమానము అదే అయి ఉన్నది. అదేమిటనగా, యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు మరియు సజీవుడై ఉన్నాడు. మీ అందరికీ నేను తెలుసు. నేను ఇక్కడే ఈ పట్టణములోనే పెరిగాను. నాకు వ్యాకరణ పాఠశాల విద్య కూడా లేదు. అది ఖచ్చితంగా నిజం. మరియు మీరు నన్ను చాలా కాలంగా ఎరిగి ఉన్నారు. మరియు నేను నిజాయితీపరుడనని మరియు యథార్థవంతుడనని మీకు తెలియనట్లు మీ ఎదుట జీవించానని నేను ఆశపడుతున్నాను. నేను ఒక వేషధారిని కాదు. చివరకు నా విమర్శకులు కూడా అట్లనరు. వారు కేవలం, నీవు ఒక వేషధారివి కావు, కాని నీవు కేవలం తప్పయున్నావు. ఉద్దేశపూర్వకంగా కాదుగాని నీవు కేవలం అజ్ఞానము వలన తప్పు చేస్తున్నావు అని అంటారు. నేను ఏదో అజ్ఞానముతో తప్పు చేస్తున్నానని నేను అనుకోవడం లేదు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నా వర్తమానం గురించి సాక్ష్యమిచ్చుచున్నది. మరియు అది ఎవరన్నది అదియే మీకు చెప్పవలసి ఉన్నది. మరియు అది నేను కాదని నేను చెప్పడాన్ని మీరు స్పష్టంగా వింటున్నారు. కావున అలాగైతే అది ఆయనే అయి ఉండవలసి ఉన్నది. అది సరియేనా? అలాగైతే దేవుని యందు విశ్వాసముంచండి. ఇటువైపు చూడండి మరియు మీరు దేవుని నమ్మండి. మీరు దేవుణ్ణి నమ్మగలిగితే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇంతకు ముందు చేసినట్లుగా ఆయన దానిని చేయగలిగితే అప్పుడు ఆయన ఇంకనూ దేవుడై ఉన్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? నీవు దానిని నమ్ముతున్నావా? ఒక స్త్రీ నాకెదురుగా కూర్చొని ఉన్నది. నా వైపు చూస్తున్నది. కన్నీరు కార్చుచున్నది. యథార్థపరురాలై ఉన్నది. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమెను ఎన్నడూ చూడలేదు. నేను నీకు ఒక అపరిచితుడను. నీ హృదయం యొక్క రహస్యమును, నీ కోరికలను, లేక నీ పాపమును, లేక అది ఏదైనను దానిని దేవుడు ఎరిగియున్నాడని నీవు నమ్ముతున్నావా? ఆయనకు తెలుసని నీవు అనుకుంటున్నావా? నీ పాపము ఏమిటో, నీవు ఏమి చేశావో, నీవు ఏమి చేయకుండా ఉండవలసినదో, లేక నీ కోరిక ఏమిటో అది ఏమైనను ఆయన దానిని నాకు బయలుపరచగలడని నీవు అనుకుంటున్నావా? ఆయన దానిని చేసినట్లయితే అది నిన్ను ఆయనను నమ్మేలాగా, అది ఆయనే అయి ఉండవలసి ఉన్నదని తెలుసుకునేలాగా చేస్తుందా? దానిని ఆయనగా నీవు అంగీకరిస్తావా? నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది నీ పాపము కాదు. నీవు దానిని ఒప్పుకున్నావు. అయితే నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుకుంటున్నావు. నీవు దానిని పొందుకుంటావు. అది ఆమెను దాటి క్రిందకు వెళ్లడాన్ని నేను చూశాను. మీరు తెలుసుకొనున్నట్లు చెప్తున్నాను. నేను ఆ స్త్రీ వైపు చూస్తున్నాను. ఆమె నా వైపు చూస్తున్నది. నేను మీకు పరిశుద్ధాత్మను చూపించగోరుతున్నాను. ఇక్కడ చూడండి. సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్న ఈ చిన్న స్త్రీ పైన చూడండి. క్రింద నా పాదముల వద్ద కూర్చుని ఉన్నది. నేను దానిని చెప్పినప్పుడు ఆమె కోరుచున్నది కూడా అదే అయి ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. సహోదరి, నీవు దానిని పొందుకుంటావని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీ చేయి పైకెత్తు. నాకు తెలిసి ఉండి ఈ స్త్రీని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఇక్కడ తల వంచుకొని కూర్చుని ఉన్న పురుషుడిని చూస్తున్నారా? సరిగ్గా అక్కడ కూర్చున్నాడు. అతని కాలరు ప్రక్కకు పోయి ఉన్నది మరియు ఆ విధంగా ఉన్నాడు. నీవు మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు దానిని అంగీకరిస్తే నీ చెయ్యి పైకెత్తు. మంచిది. దేవుడు నీ విన్నపమును నీకు దయచేయునుగాక. సరిగ్గా ఇక్కడే కూర్చుని ఉన్న ఈ యవనస్తుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుచున్నాడు. మీ తెల్లటి టై వెనుకకు వేలాడుచున్నది. అయ్యా, దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడని నీవు నమ్ముతున్నావా? దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. ఇక్కడున్న ఈ పురుషుడు
తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆమె ఒక మానసిక వైద్యశాలలో ఉన్నది. దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడని, ఆమెను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు దానిని నమ్ముతున్నావా? నీవు దానిని పొందుకోవచ్చును. నీ గొంతు వద్ద చేయి పెట్టుకుని ఉన్న నీవు, నిన్ను బాధ పెడుతున్న ఆ గుండె సమస్యను, నీవు కలిగి ఉన్న ఆ కడుపు నొప్పి సమస్యను దేవుడు స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? సరిగ్గా ఇప్పుడు నొప్పితోనే నీవక్కడ కూర్చుని ఉన్నావు. అది నిజమేనా? ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీవు దానిని పొందుకోవచ్చును. ఆమేన్. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని మీరు చూస్తున్నారా? ఆ ప్రజలను అడగండి. నాకు వారు తెలిసేమో చూడండి. నాకు తెలియదు, కాని ఆయనకు తెలుసు. ఆమేన్. ఆవలిన ఆ గోడ మీద ప్రకాశిస్తున్న ఆ వెలుగును చూస్తున్నారా? సరిగ్గా అక్కడ కూర్చున్న ఒక పురుషునిపై వ్రేలాడుచున్నది. అతడు తన వీపులో వెన్నపూస సమస్యతో బాధపడుచున్నాడు. అతడిక్కడ వాడు కాదు. అతడు జార్జియా నుండి వచ్చాడు. మిస్టర్ డంకెన్, నీ హృదయమంతటితో నమ్ము. దేవుడు ఆ వెన్ను సమస్య నుండి స్వస్థపరుస్తాడు. నీవు నీ హృదయమంతటితో నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఇక్కడ ఈ వెనుక ఒక పురుషుడు కూర్చొని ఉన్నాడు. వెన్ను సమస్యను కలిగి ఉన్నాడు. నా వైపు చూస్తున్నాడు. అతడు నాకు తెలియదు, అయితే అతడు శ్రీ థామ్సన్ అయి ఉన్నాడు. నీవు నమ్ముతున్నావా? ఆ వెనుక, అయ్యా, లేచి నిలబడండి. నేను మీకు ఒక అపరిచితుడను, అది నిజము. అయితే నీవక్కడ కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నావు. నీ వెన్ను సమస్య ఇప్పుడు స్వస్థపరచబడినది. యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తాడు. సాయంకాల సమయమున వెలుగు కలుగును. మీరు చూడటం లేదా? ఈ రాత్రి ఆయనిక్కడ ఉన్నాడు. ఆ గొప్ప ఉన్నవాడు ఆయనే. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? ఇది యేసుక్రీస్తే తనను తాను తెలియజేసుకుంటూ ప్రవచనములో తనను తాను గుర్తింపజేసుకొనుటయ్యి ఉన్నదని మీరు ఒప్పించబడి మరియు సంతృప్తి పరచబడ్డారా? ఆ కన్ను గురించి చింతించవద్దు. దేవుడు వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరుస్తాడు. ఎంతమంది ప్రజలు, ఇక్కడున్న వారిలో ఎంతమంది వ్యాధితో ఉన్నారు? మీ చేతులను చూడనివ్వండి. ఎంతో అవసరత మరియు ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తున్నది. మీలో ఎవరైనా ప్రార్థనా కార్డులను కలిగి ఉన్నారా? నేను మిమ్మల్ని ఇక్కడికి ఎలా తీసుకురాగలనో నాకు తెలియదు. మీకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మరి దానిని ఎలా చేయాలో నాకు తెలియదు. ఏమిటో మీరు చూడండి. ఆ గోడ వైపు చూడండి. నేను వారిని అక్కడికి ఎలా తీసుకొని రాగలను? ఒక నడవ క్రిక్కిరిసిపోతే ఎలా? ఆ వేరొకటి ఇదివరకే మూసుకొని పోయినది. అందరూ అలాగే నిలిచిపోయారు. వినండి, నా మాట వినండి. ప్రభు నామములో నేను మీకు చెప్పినది ఏదైనా ఎన్నడైనా నెరవేరకుండా ఉన్నదా? అది నిజమేనా? ప్రతిదీ ఎల్లప్పుడూ నిజమే అయ్యున్నది. మీ డబ్బులలో ఒక్క పైసా కొరకు కూడా నా జీవితములో నేను ఎన్నడూ అడగలేదు. అడిగానా? ఒక్కసారి కూడా అడగలేదు. నా జీవితములో నేను ఎన్నడూ కానుకలు పట్టలేదు. నేను డబ్బు కోసం ఇక్కడ లేను. మిమ్మల్ని మోసం చేయడానికి నేనిక్కడ లేను. ఈ గడియ కొరకైనా దేవుని యొక్క వాక్యమును ప్రత్యక్షపరచుటకు నేనిక్కడ ఉన్నాను. నేను మీకు సత్యమునే చెప్పాను, మరియు అది సత్యమని దేవుడు సాక్ష్యమిచ్చాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. లేఖనములు ఈలాగు సెలవిచ్చుచున్నవి. అదేమిటనగా, ఒక విశ్వాసి రోగుల మీద చేతులుంచినట్లయితే యేసు ఇట్లు చెప్పాడు, వారు స్వస్థత నొందుదురు. మీరు దానిని నమ్ముతున్నారా? అలాగైతే ఆయన సరిగ్గా ఇప్పుడు దానిని చేస్తాడని దేవుని యొక్క సన్నిధిలో మీరు నమ్మరా? ఇప్పుడు ఒకరిపై ఒకరు మీ చేతులను ఉంచి మరియు ఒక్క నిమిషము దానిని అక్కడే ఉంచండి. ఇప్పుడు ప్రార్థించకండి. కేవలం ఒకరి మీద ఒకరు మీ చేతులను ఉంచండి. అక్కడ బయట ప్రాంతమందున్నవారు కూడా మరియు స్వయంగా నేను కూడా ఈ చేతి రుమాలపై నా చేతులుంచుతున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషము మీరు నా వైపు చూడాలని నేను కోరుతున్నాను. దేవుడు దేనిని చేయకుండా వదిలిపెట్టాడు? ఆయన ఎలా ఉన్నాడో చూడండి. మనము చదివిన వాక్యం ఏమిటో చూడండి. యేసు ప్రవచనముల ద్వారా తనను తాను గుర్తింపజేసుకున్నాడు అంటూ మనము చెప్పుకున్న ప్రవచనములను చూడండి. ఇప్పుడు ఈ గడియను చూడండి. మరియు గడిచిన ఈ 3 వారములు మనము జీవిస్తున్న గడియ ఏదని మనము చెప్పుకున్నామో చూడండి. మనము చదివిన దానిని చూడండి. అబద్ధ ప్రవక్తలు మరియు ఏర్పరచుకున్న వారిని మోసపరిచేంత దగ్గరగా ఉండే సూచనల విషయం ఏమిటి? వాక్యము ఏ విధంగా ప్రత్యక్షపరచబడినది? ఈ యుగ సంబంధమైన దేవుడు ఏ విధంగా ప్రజల హృదయాలకు గ్రుడ్డితనము కలగజేశాడనేవి చూశాము. మరియు స్వయంగా దేవుడే ఆయన యొక్క ప్రవచనముల ద్వారా ఈ లవదికే కాలములో ఈ సంగతులు జరుగుతాయని ఏ విధంగా చెప్పాడో చూశాము. నెరవేర్చబడకుండా విడిచిపెట్టబడినది ఏదీయూ లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎమ్మాయి దారిలో ఆ మనుషులతో మాట్లాడి
ఆయన గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ద్వారా తనను తాను గుర్తింపజేసుకున్న అదే దేవుడు ఈ కాలము కొరకు ముందుగా చెప్పబడిన ప్రవచనముల ద్వారా ఆయన సన్నిధిని గుర్తింపజేసుకుంటూ ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మీరు దానిని నమ్మగలరా? అలాగైతే ఒకరి మీద ఒకరు మీ చేతులనుంచండి. మీ కొరకు మీరు ప్రార్థించుకోకండి గాని మీరు ఎవరి మీదైతే మీ చేయిని ఉంచారో ఆ వ్యక్తి కొరకు మీ సొంత విధానములో ప్రార్థన చేయండి. ఎందుకనగా వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు చూడండి, సందేహించకండి. మరియు ఇప్పుడు నేను దేనిని చూస్తున్నానో మీరు దానిని చూడగలిగితే చాలు. మరియు నేనిక్కడ నిలబడి మీతో అబద్ధమాడనని మీకు తెలుసు. మీరు చూడగలిగి ఉండి మరియు గగనములోనికి వచ్చియుండగా విజ్ఞాన శాస్త్రము ఫోటోలు తీసినటువంటి ఆ గొప్ప పరిశుద్ధాత్మను మీ విశ్వాసము లాగగలిగినట్లయితే మరియు కేవలం నిలవడానికి ఒక స్థలమును కనుగొనుటకు, ఒక లంగరు వేయబడే చోటును కనుగొనుటకు ప్రయత్నిస్తూ అది ఈ భవనములో కదలడాన్ని చూసినట్లయితే చాలును. నా సహోదరుడా, కేవలం దానిని నమ్ముము. అది సరి అయినదని లేఖనముల ద్వారా మరియు మొదలగు వాటి ద్వారా ఆయన దానిని గుర్తింపజేశాడు. ఇప్పుడు మీరు మీ చేతుల నుంచిన ఆ వ్యక్తి కొరకు యథార్థతతో ప్రార్థించండి. వారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన నజరేయుడగు యేసు, ఏమిటి ప్రభువా, వాక్యము ద్వారా నీవిక్కడ ఉన్నావని, ఈ వాగ్దానము ద్వారా నీవిక్కడ ఉన్నావని మేము స్పృహ కలిగి ఉన్నాము. ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో వారి మధ్యన నేనుందును. మరియు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచిన ఎడల వారు స్వస్థత నొందుదురు. ఈ టెలిఫోను తరంగాల మీదుగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ ప్రతి సంఘ సమూహములోనికి వెళ్ళునుగాక. సరిగ్గా ఇక్కడ సంఘములో మేము చూస్తున్న అదే పరిశుద్ధ వెలుగు అది ప్రతి ఒక్కరిపై ప్రకాశించునుగాక. మరియు వారు ఈ సమయములో స్వస్థపరచబడుదురుగాక. క్రీస్తు యొక్క సన్నిధిలో మేము శత్రువగు దయ్యమును గద్దించుచున్నాము. మా నిమిత్తము బాధననుభవించిన ప్రభువైన యేసు యొక్క మరణము ద్వారా మరియు 3వ దినమున విజయవంతమైన పునరుద్ధానము ద్వారా మరియు 1900 సంవత్సరాల తర్వాత ఆయన ఈ రాత్రి ఇక్కడ మా మధ్యన సజీవుడిగా ఉన్నాడనే ఆయన యొక్క రుజువు చేయబడిన సాక్ష్యాధారము వలన వాడు ఓడించబడ్డాడని మేము శత్రువుకు చెప్తాము. జీవము గల దేవుని ఆత్మ ప్రతి హృదయమును విశ్వాసముతోనూ శక్తితోనూ మరియు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నుండి వచ్చిన స్వస్థత ప్రభావముతోనూ నింపునుగాక. ఆయన యొక్క సన్నిధిలో సంఘమును చుట్టుముట్టుచున్న ఈ గొప్ప వెలుగు చేత ఇప్పుడు ఆయన గుర్తించబడ్డాడు. యేసుక్రీస్తు నామములో దేవుని మహిమార్థమై దానిని అనుగ్రహించుము. మేము ప్రార్థించుచున్న ఈ చేతి రుమాళ్ళు అవి ఎవరి కొరకైతే ఉద్దేశించబడినవో అట్టి వ్యాధి బాధలతో ఉన్నవారి యొద్దకు చేరునుగాక. ఇప్పుడు ఇక్కడ ఉండి తనను తాను గుర్తింపజేసుకుంటున్న అదే పరిశుద్ధాత్మ ఇవి ఎవరి మీదైతే పెట్టబడతాయో అటువంటి ప్రతి వ్యాధిగ్రస్తునిపై తనను తాను గుర్తింపజేసుకొనుగాక. వారి శరీరములోని వ్యాధి స్వస్థపరచబడునంతగా దేవుని యొక్క సన్నిధి వారి హృదయాలలో విశ్వాసమును నింపునుగాక. దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మరియు యేసుక్రీస్తు యొక్క నామములో మేము దీనిని అడుగుచున్నాము. యేసుక్రీస్తు యొక్క సేవకులుగా మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మీ హృదయముల నుండి మీ సమస్య ఏమిటో నేను లెక్క చేయను. మీరు మీ హృదయము నుండి దేవుని యొక్క వాక్యము మీ విన్నపమును అనుగ్రహించినదని మీ హృదయమంతటితో నమ్మగలరా? నేను చూడగలుగుతున్నట్లు ప్రతి చేయి పైకెత్తబడినదని నేను నమ్ముతున్నాను. మీరు దానిని నమ్మినట్లయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, అది ముగించబడినది. బయట అక్కడ టెలిఫోను ద్వారా వింటున్న మీరు గనక మీ హృదయమంతటితో నమ్మినట్లయితే సేవకులు మీపై తమ చేతులను ఉంచుచుండగా మరియు మిమ్మల్ని ప్రేమించేవారు మీపై చేతులను ఉంచుచుండగా అది ముగించబడినదని మీ హృదయమంతటితో మీరు నమ్మినట్లయితే అది ముగించబడినది. ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఆయన ఈ రాత్రి ఇక్కడ ఆలయములో ఉన్నాడు. ఆయన ప్రజల మీదుగా కదలాడుటను నేను చూశాను. ఇక్కడ ఒక గోడ మీద తనను తాను చూపించుకున్నాడు మరియు దిగువన ఒక పురుషుని మీదుగా వెళ్ళాడు. క్రింద ఇక్కడికి వచ్చాడు మరియు భవనములో పైనకు వెళ్ళాడు. హృదయ రహస్యములను తెలియజేస్తున్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని చూపించుటకు అది ఆయన సన్నిధి యొక్క గుర్తింపై ఉన్నది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఎన్నడూ విఫలమవ్వని దేవుడై ఉన్నాడు. మరియు మన హృదయములు మనలో మండలేదా? మరియు మనమిప్పుడు
పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఉన్నామని తెలుసుకొనుటకు ఇప్పుడును అవి మండుటలేదా? మహిమయు మరియు స్తుతులను నిరంతరము ఆయనకే కలుగునుగాక. ఆయనే సర్వశక్తిమంతుడైన యెహోవా యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఒక ప్రవక్త యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఆయనే అగ్నిస్తంభము రూపములో మండుచున్న పొదలోనికి దిగివచ్చాడు. ఆయనే ఆ పర్వతం మీదకు దిగివచ్చాడు. మోషే మరియు యెహోషువ తప్ప దానిని ఎవరు తాకినా గాని వారు చావుకి అప్పగింపబడి ఉన్నారు. ఈనాడు బయటకు పిలువబడిన ప్రజలకు ఒక సాదృశ్యంగా ఆయనే ఆ ఇశ్రాయేలు పిల్లలను తమ మార్గములో ఆ అరణ్యము గుండా ఏ విధంగా నడిపించాడు కదా. ఇదిగో ఆయనిక్కడున్నాడు. విజ్ఞాన శాస్త్ర పరిశోధన ద్వారా విజ్ఞాన శాస్త్రం ఎదుట కూడా తనను తాను గుర్తింపజేసుకున్నాడు. మరియు తన స్వంత క్రియల ద్వారా మరియు స్వయంగా ఆయనను గూర్చిన ప్రవచనము ద్వారా ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని చూపించుటకు ఈ దినమున ఆయన చేస్తాడని ప్రవచించబడిన కార్యముల ద్వారా పరిపూర్ణముగా నిర్ధారించబడ్డాడు. మనలో మన హృదయాలను మండించుటకు అది చాలదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఏక మనస్సుతో మనము నిలబడి ఇలా చెప్పుదాము. ఇప్పుడు నేను యేసుక్రీస్తును రక్షకునిగా మరియు స్వస్థపరచువానిగా అంగీకరిస్తున్నాను. మరియు ఆయన కృప ద్వారా ఈ గడియ మొదలుకొని, ఓ దేవా, ఎటువంటి అవిశ్వాసమును ఎన్నడూ నా హృదయములోనికి ప్రవేశింపనీయకుము. ఏలైనగా ఈ దినము యొక్క ప్రవచనము నెరవేర్చబడుటను నేను చూశాను. యేసుక్రీస్తు సజీవుడయుండి మరియు ఈ గడియ కొరకైన ఆయన యొక్క వాక్యమును నిర్ధారించుచు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనములు ఇప్పుడు మా మధ్యలో నెరవేర్చబడినవి. ఆయనే నా రక్షకుడు, నా దేవుడు, నా రాజు, నా సర్వస్వమై ఉన్నాడు. ప్రియమైన దేవా, మా సాక్ష్యమును వినుము మరియు మాకు దినదినము జీవాహారమును దయచేయుము. మరియు ఓ దేవా, మా హృదయ అంతరంగముల నుండి మేము నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. బలిష్ఠుడవైన నిన్ను, ప్రవక్తల దేవుడవైన నిన్ను మేము స్తుతించుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఓ ఎటువంటి క్షణము, ఎటువంటి సమయము! దానిని మనము ఇలా పాడుదాము. మీ సాక్ష్యము అదేనా? ఇప్పుడు మనము తలలు వంచుచుండగా నీవు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? వేల్, మన తలలు వంచి ఉండగా ప్రార్థనతో మనకు వీడ్కోలు ఇవ్వడానికి సహోదరుడు వేల్ ఇక్కడ నిలబడి ఉన్నాడు. సహోదరుడు లీవేల్, అతడు ఇక్కడ ఆలయములో సాహిత్యము మరియు పుస్తకములు మరియు మొదలగు వాటి యొక్క రచయిత అయి ఉన్నాడు. ఎంతో ప్రశస్తమైన సహోదరుడు. అతడు నాతో పాటు అనేకమైన సభలలో ఉన్నాడు. ప్రతి సేవకుడికి అనుమతించుటకు వారిని ఇక్కడికి తెచ్చి మరియు వారితో మాట్లాడటానికి నాకు అవకాశం ఉంటే బాగుండునని కోరుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారని నేను నిశ్చయముగా చెప్పగలను. ప్రతి సేవకుడు మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉన్నందుకు మాకెంతో ఆనందముగా ఉన్నది. సంఘ సభ్యులందరూ, వివిధ సంఘములకు చెందిన ప్రజలు, ఇంకా ఏమిటి, మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. మరియు ఇది నిజముగా మనము ఒకరి కొరకు ఒకరము చేసే ప్రార్థన అయి ఉన్నది. మనము మరలా కలుసుకునే వరకు దేవుడు మీకు తోడయుండునుగాక. మన తలలు వంచి మరియు మన చేతులను పైకెత్తి ఉండగా దేవునికి మాధుర్యముగా మనము మరలా దానిని పాడుదాము.